So in our previous class, I just gave an introduction about Redux toolkit. So today I will continue that discussion. Just 1 second. So in last class, I just give an introduction about Redux, and I already told you Redux is outdated, and Redux toolkit is the latest version, and that is there is a product same from the Redux. Okay, means directly when you're executing a command, when you're creating a project, and you have to install a library, right? Yeah. Earlier we have to install a library using Redux, but now we have to install toolkit. Okay. So many people confused with this concept Redux because there is flow. ఓకే, అందుకే మనం స్లోగా బేసిక్ నుంచి డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఒక కౌంటర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసుకున్నాము యూజింగ్ Redux. అంటే అప్పుడు మీకు ఎక్కడ కాంపోనెంట్ ఉంటుంది, ఎక్కడ Redux లాజిక్ అంత ఉంటుంది, ఎలా కమ్యూనికేట్ చేయాలి, అక్కడ మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ దట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ Redux ఒకసారి డిస్కషన్ అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ జంప్ ఇన్ టు దిస్ సైడ్ ఏపీఐ కాలింగ్. ఏపీఐ కాలింగ్లో మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి Redux-లో తంకు వాడుకొని చేసుకోవచ్చు, లేదా వీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ RTK క్వెరీ, దట్ ఈస్ సబ్ లైబ్రరీ ఆఫ్ ద Redux. ఓకే, సో ఫస్ట్ మనం ఒక కౌంటర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసుకుందాం యూజింగ్ Redux. సెకండ్ API కాల్స్ యూజింగ్ Redux, దట్ ఈస్ ద సెకండ్ ఫేజ్. థర్డ్ RTK క్వరీ, అది వన్ మోర్ అంటే సబ్ లైబ్రరీ ఇన్ ద Redux, అదైనా వాడుకోవచ్చు. అయితే కొంతమంది డెవలపర్స్ Redux toolkit with RTK query రాస్తారు, చాలా రేర్. Maximum people they will directly use Thunk. Thunk is also now part of the Redux toolkit. ఎర్లియర్ మనం Redux ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత Thunk ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు వస్తుంది Redux toolkitలో Thunk డిఫాల్ట్ వస్తుంది, RTK క్వరీ డిఫాల్ట్ వస్తుంది. సో ఇంతకుముందు ఉన్న Redux ఏదైతే లైబ్రరీ ఉందో దాన్ని చాలా డెవలప్ చేశారనమాట. డెవలప్ చేసి దానికి ఒక కొత్త నేమ్ ఇచ్చారు. ఓకే, దట్ ఈస్ టూల్ కిట్. ఇంతకుముందు ఏంటి Redux అని ఉండేది, ఇప్పుడు దాన్ని Redux టూల్ కిట్ చేశారు. అండ్ దాంట్లో చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. ఎందుకంటే ఇంతకుముందు Redux ఇన్స్టాల్ చేసుకుని దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది, డెవ్ టూల్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, అన్నీ బై డిఫాల్ట్గా టూల్ కిట్తో పాటు వచ్చేస్తాయి. ఓకే, యా. అండ్ ఇంతకుముందు సింటాక్స్ చాలా హార్డ్ ఉండేది, ఇప్పుడు చాలా ఈజీ అయింది. బట్ బిగినర్కి కొంచెం డిఫికల్టీ ఉంటుంది, నాట్ దట్ మచ్ ఈజీ, బట్ ఫైన్. ఓకే, సో మనం Redux అనుకుంటున్నాము, బట్ ఇట్ ఈస్ Redux టూల్ కిట్, నాట్ Redux టూల్ కిట్. Redux ఈజ్ అవుట్డేటెడ్, బట్ Redux టూల్ కిట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వేరియంట్ ఇన్ ద Redux. ఓకే, సో ఇప్పుడు నేను హైటెక్ సిటీలో ఒక బ్యాచ్ తీసుకుంటున్నా కంపెనీలో, వాళ్ళు Redux-ఏ వాడుతున్నారు ఇంకా, బికాజ్ అది లెగసీ ప్రాజెక్ట్ ఒకటి, ఇంకా Redux-ఏ వాడుతున్నారు. ఓకే, బట్ వాళ్ళ సీనియర్ నాతో చెప్పింది ఏంటి అంటే, ఓకే మేము మా ప్రాజెక్ట్లో ప్రజెంట్ Redux-ఏ వాడుతున్నాము, కానీ మేబీ ఏదో ఒక టైంలో మేము Redux టూల్ కిట్కి అప్గ్రేడ్ అవ్వాలి, కాబట్టి మా స్టూడెంట్స్కి రెండు ట్రైన్ చేయమని చెప్పారు. బట్ అలా నేను ఇంతవరకు ఒక లాస్ట్ 10 కార్పొరేట్ ట్రైనింగ్స్లో ఇది ఫస్ట్ వన్ నన్ను అలా అడిగింది. ఓకే, సో మోస్ట్లీ Redux-తో మీకు పని లేదు. ఒకవేళ ఏదన్నా ఒక కంపెనీలో మిమ్మల్ని Redux అడిగితే మీరు మళ్ళీ కాంటాక్ట్ చేయండి, డెఫినెట్లీ
ఐ విల్ ట్రైన్ యూ. ఓకే, బట్ యా అలాంటి అవసరం లేదు, చాలా చాలా రేర్ కేసెస్ రిడక్స్ మీద మళ్ళీ అడగడం. ఓకే, యా, అండ్ ఆల్రెడీ ఐ గివెన్ యూ ఇంట్రొడక్షన్ ఇన్ ద లాస్ట్ క్లాస్. యా, సో ఫస్ట్ మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కాంపోనెంట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి కమ్యూనికేషన్ బిల్డ్ చేయాలంటే ఈ కాంపోనెంట్స్ ఈ కాంపోనెంట్కి, ఈ కాంపోనెంట్స్ ఈ కాంపోనెంట్కి, ఈ కాంపోనెంట్, ఇలా పెద్ద ట్రీ ఫాలో అవ్వాలి. దానికి బదులు మనం ఒక స్టోర్ పెట్టుకున్నాము, ఆ స్టోర్లో ఒక స్టేట్ పెట్టుకున్నాము, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక వాల్యూని అప్డేట్ చేస్తే ఆ వాల్యూ డైరెక్ట్ ఇక్కడ అప్డేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ క్రిక్ ఇన్ఫో తీసుకుంటే కనుక మేబీ ఇది నా టోటల్ స్కోర్, ఇది ఒక 2 బ్యాట్స్మెన్ స్కోర్స్, అండ్ ఇది యావరేజ్, ఇది రిక్వైర్డ్ 100, ఇలా డిఫరెంట్ కాంపోనెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకుందాం. సో ఒక బ్యాట్స్మెన్ స్కోర్ అప్డేట్ చేశాను అనుకోండి, అది రిమైనింగ్ అన్ని డిపెండెంట్ కాంపోనెంట్స్ ఒక్కసారి అప్డేట్ చేస్తాం అన్నమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిడెక్స్. సో మీరు అనొచ్చు కాంటెక్స్ట్ ఏపీఐ కూడా వాడచ్చు, కానీ కాంటెక్స్ట్ ఏపీఐ లాజిక్ అంతా పేరెంట్లో రాసి చిల్డ్రన్స్కి పాస్ చేయాలి. బట్ ఇప్పుడు లాజిక్ని మనం సపరేట్ చేసి రాస్తున్నాము. సో అది అడ్వాంటేజ్ విత్ ద స్టేట్ మేనేజ్మెంట్ టూల్. ఓకే, అండ్ వి డిస్కస్డ్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ ఆల్సో. ఏంటది సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అంటే మొత్తం అప్లికేషన్ కలిపి ఒకే ఒక స్టోర్ ఉంటుంది కాబట్టి సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అంటాము. అంటే ఈ మొత్తం అప్లికేషన్కి ఇంకా ఇది తప్ప ఇంకా వేరే ఉండదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యూమన్ బాడీ అంతా వర్క్ అవుతుంది, కానీ లాజిక్ అంతా ఎక్కడ ఉంది? బ్రెయిన్లో ఉంది. ద సేమ్ వే ఈ మొత్తం అప్లికేషన్కి లాజిక్ అంతా ఎక్కడ ఉంటుంది? స్టోర్లో ఉంటుంది. ఓకే, సో ఇంకా మనం రియాక్ట్ అప్లికేషన్ రాస్తున్నాం కదా, దాని మొత్తం బ్రెయిన్ ఏంటంటే ఇది స్టేట్ మేనేజ్మెంట్ టూల్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ రిడెక్స్ టూల్ కిట్. గెస్ 1 second, be in line please. సో ఇట్స్ లైక్ బ్రెయిన్ ఆఫ్ అవర్ అప్లికేషన్. సో మన అప్లికేషన్ మొత్తానికి అదొక బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది మీరు ఒకసారి యూజ్ చేయడం అలవాటు చేసుకున్న తర్వాత విల్ గెట్ ద క్లియర్ ఐడియా. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఏం చేసుకుంటాము, ఒక కాంపోనెంట్ తీసుకుంటే అదే కాంపోనెంట్లో ఏపీఐ కాల్ చేసుకుంటాము అండ్ ఆ డేటాని అదే కాంపోనెంట్లో చూపించుంటాము, రైట్? ఒకవేళ మల్టిపుల్ కాంపోనెంట్స్లో ఏపీఐ కాలింగ్ కావాలనుకోండి, దెన్ యూ విల్ క్రియేట్ మల్టిపుల్ కాంపోనెంట్స్ అండ్ ఒక్కొక్క దాంట్లో ఒక ఏపీఐ కాల్ చేస్తాము. అంతేగాని గ్లోబల్గా ఏపీఐని కాల్ చేసి అండ్ ఒక డేటాని ఒక దగ్గర స్టోర్ చేసి ఆ స్టోర్ చేసిన డేటాని మొత్తం అప్లికేషన్కి మనం సప్లై చేసి లేము, రైట్? సో ఇప్పుడు చేయబోతున్నాం. సో ఫ్రమ్ నౌ యూ కెన్ create a big store and you will call the API and will maintain the data in the store and we can supply that data to the entire application. So that we are going to perform. So ఇది ఇక్కడ ఈ మేజర్ పోర్షన్ మీరు అర్థం చేసుకున్నారనుకో, చిన్న టాస్కులు చేస్తూ యూ కెన్ గ్రో అప్ టు ద బిగ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఓకే, అండ్ ఐ విల్ షో యూ వన్ మోర్. ఇది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా. Redux is separate application, React is separate application. Example, ఇప్పుడు మీకు నేను Redux with Angular వాడదాం అనుకుంటా. చూడండి, Redux with Angular. We can use Redux with Angular. Redux predictable state container for JavaScript applications. Commonly use it to ప్రతి అప్లికేషన్కి. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేటింగ్ Redux with Angular. రిడెక్స్ నాట్ ఓన్లీ ఫర్ రియాక్ట్, అది అర్థం చేసుకోండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ రూటెడ్ డౌన్, దట్ రూటింగ్ పార్ట్ స్పెషల్లీ డెవలప్డ్ ఫర్ రియాక్ట్. ఓకే, ఆ రూటింగ్ పార్ట్ ఏదైతుందో అది రియాక్ట్ కోసమే డెవలప్ చేశారు. బట్ ఈ రిడెక్స్ అనేది దిస్ ఇస్ నాట్ స్పెషల్లీ డెవలప్డ్ ఫర్ రియాక్ట్, ఇది యాంగులర్లో కూడా వాడతారు. అండ్ రిడెక్స్ విత్ వ్యూ జేఎస్, చూడండి,
వ్యూ రిడెక్స్, అలాగే రియాక్ట్, అలాగే ఎనీ జావాస్క్రిప్ట్ లైబ్రరీ కెన్ యూజ్ రిడెక్స్. ఓకే, కాబట్టి దీన్ని ఒక సపరేట్ అప్లికేషన్ లాగా అనుకోండి. అండ్ దీన్ని మన రియాక్ట్ అప్లికేషన్తో ఆ కమ్యూనికేషన్ బిల్డ్ చేయాలంటే నాకు రియాక్ట్ రిడెక్స్ అనే లైబ్రరీ కావాలి. ఓకే, సో దిస్ ఈస్ ద లైబ్రరీ క్రియేట్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ రిడెక్స్ విత్ రియాక్ట్ అప్లికేషన్. ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ బిల్డ్ చేయడానికి. ఓకే, యా, ఓకే. దిస్ లైబ్రరీ డెవలప్డ్ ఆన్ రియాక్ట్. ఓకే, ఈ లైబ్రరీ ఏంటి మనకు? రియాక్ట్ రిడెక్స్. ఓకే, సో ఈ లైబ్రరీ స్పెషల్లీ డెవలప్డ్ ఆన్ రియాక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకేంటి అంటే మనం రిడెక్స్ వాడుకొని స్టోర్ క్రియేట్ చేయబోతున్నాం. ఒక స్టోర్ క్రియేట్ చేస్తాము రిడెక్స్ వాడుకొని. ఆ క్రియేట్ చేసిన స్టోర్ని యూజింగ్ ప్రొవైడర్ కమ్స్ ఫ్రమ్ రియాక్ట్ రిడెక్స్. ఈ క్రియేట్ చేసుకున్న స్టోర్ ఏదైతే ఉందో, స్టోర్ క్రియేట్ చేసుకున్న దాన్ని సప్లై చేయాలి ఎక్కడ? ప్రొవైడర్ దగ్గర. బట్ ట్యాగ్కి వాల్యూ తీసుకునే కేపబిలిటీ లేదు కదా, అందుకని అక్కడ ఇంకొక అట్రిబ్యూట్ ఉంది, నేమ్ కాల్డ్ స్టోర్. ప్రొవైడర్ కాంపోనెంట్ అండ్ విచ్ ఎక్స్పెక్టింగ్ ద స్టోర్. ఆ స్టోర్కి వీఆర్ సప్లయింగ్ దిస్ వన్ క్రియేటెడ్ స్టోర్. ఓకేనా? అండ్ ఇక్కడ సప్లై చేసిన స్టోర్ అనేది ఈ ఎంటైర్ రియాక్ట్ అప్లికేషన్ మొత్తం సప్లై అవుతుంది. అప్పుడు మనం యాక్సెస్ చేయాలి. ఓకే, సో విల్ డిస్కస్ దాట్. అండ్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ రాసుకుంటుందాం. అంటే హౌ టు బిల్డ్, అంటే స్టోర్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, అండ్ ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ అంతా ఎలా మెయింటైన్ చేయాలి, అలా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ దీనికోసమని ఒక సపరేట్ అప్లికేషన్ క్రియేట్ చేసుకుందాము. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ అప్లికేషన్స్లో మనం ఏపీఎస్ రాసాము, రౌటింగ్ రాసాము, దర్ సో మెనీ థింగ్స్. అందుకని సపరేట్గా రిడెక్స్ కోసమని ఇంకొక కొత్త అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నాం. అని చేసుకొని దాంట్లో ఏమేమి లైబ్రరీస్ కావాలి నాకు? రిడెక్స్ టూల్ కిట్ కావాలి, అలాగే రియాక్ట్ రిడెక్స్ కావాలి. ఆ రెండు లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకున్నాం. దాని తర్వాత విల్ సెటప్ ద స్టోర్ అండ్ లాజిక్స్ అన్నీ సప్లై చేయడానికి ఇంకొక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. దాన్ని స్లైస్ అంటాము. ఆ స్లైస్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. అందులో ఉన్న డేటాని విల్ గెట్ ఇన్ టు కాంపోనెంట్ లెవెల్. సో ఈ ఫ్లో ఫాలో అవుదాం. ఓకే, ఫస్ట్ క్రియేట్ ద అప్లికేషన్, క్రియేట్ ఏ న్యూ అప్లికేషన్, క్రియేట్ ఏ న్యూ రియాక్ట్ అప్లికేషన్. సెకండ్, ఇన్స్టాల్ టూల్కిట్, దట్ ఈస్ రిడెక్స్ టూల్కిట్. దాన్ని నేను ఆర్టీకే అనేస్తాను. ఆర్టీకే అన్నాను అనుకోండి, రిడెక్స్ టూల్ కిట్ అనుకోండి. ఆర్టీకే, ఇన్స్టాల్ ఆర్టీకే యాజ్ వెల్ యాజ్ రియాక్ట్ రిడెక్స్ లైబ్రరీ. ఓకే, సో ఫర్ దాట్ దేర్ ఇస్ అ కమాండ్. ఆ కమాండ్ ఏంటంటే npm install @redux toolkit, redux.js/toolkit. ఓకే, సో ఇది ఆర్టీకే అనమాట. ఓకే, స్పేస్ ఇచ్చి మనం ఎన్ని లైబ్రరీస్ అని ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఐమ్ గోయింగ్ టు గివ్ రియాక్ట్ రిడెక్స్. సో ఈ రెండు లైబ్రరీస్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకేనా? సో దానికన్నా ముందు నేను వీటితో ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ఏ కమాండ్ npm క్రియేట్ ఏంటది @latest. ఆ తర్వాత ఇట్ విల్ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్, యూ హ్యావ్ టు ఆన్సర్. లేదా అలా అనము అంటే దెన్ యూ హ్యావ్ టు గివ్ template that is React. By default it will take JavaScript. సో రియాక్ట్ టెంప్లెట్ తీసుకొని క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనకు అది యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయగలదు, ఏది వీట్ యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయగలదు. ఇట్ కెన్ క్రియేట్ వ్యూ ప్రాజెక్ట్, రియాక్ట్ ప్రాజెక్ట్, సో మెనీ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయగలుగుతుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్
ప్రాజెక్ట్స్ని, ఈవెన్ యాంగులర్ అప్లికేషన్ కూడా. కాబట్టి ఇవన్నీ కాదని మనం డైరెక్ట్ చెప్తున్నాము, రియాక్ట్ విత్ జావాస్క్రిప్ట్తో క్రియేట్ అవ్వాలి. సో దిస్ ద కమాండ్ ఫర్ దాట్. ఒకవేళ ఈ టెంప్లెట్ ఇవ్వకపోయారనుకో, దెన్ ఇట్ విల్ ఆస్క్ యూ ఆప్షన్స్, సెలెక్ట్ ఆల్ ద ఆప్షన్స్. మీకు ఇంతకుముందు ఆప్షన్ చూపించాను కాబట్టి డైరెక్ట్లీ ఐఎమ్ చూసింగ్ దిస్ టెంప్లెట్. Dell I need to go to desktop. Yeah, I'm on desktop now, and here I'm executing this command. My project name I have to provide here, otherwise I will provide here. So project name, Vite Redux Master. One second, ఇది zoom అవ్వాలి. Okay, choose React, choose JavaScript. Okay, so it's created all the entire project with the React template. So cd Vite Redux Master. I'm inside the project. npm install redux.js/toolkit and React Redux. Desktop, Vite Redux. Yeah, this one. And it's just installed. It just installed relevant libraries of Redux and Redux Toolkit. అవి మాత్రమే ఇన్స్టాల్ చేసింది. So try to install all the libraries. Actually tap to install, but npm run dev. ఒకసారి Redux and Redux Toolkit ను చెక్ చేయండి. Redux, yeah, React Redux as well as @redux.js toolkit. సో అర్థమైందా మీకు? /toolkit ఎందుకు ఇచ్చాము? @redux.js is our package name, folder name. So in that toolkit, so this is the project actually. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, ఇందులో క్వరీ కావాలనుకోండి, ఆర్టిక్ క్వరీ. సో ఇక్కడ నుంచి మనం లాజిక్స్ ఇచ్చుకుంటాం. ఓకే, అలాగే React oriented available here and the entire logics are available here. So ఏది కావాలన్నా we'll get into this library, and ఇక్కడ మీకు అన్ని లైబ్రరీస్ ఉంటాయి. జస్ట్ when you have time, ప్రతి ఫైల్కి ఒక మీనింగ్ ఉంది అక్కడ. ఓకే, సో when I'm recording వీడియో ఇది కొంచెం స్లో అవుతుంది, అందుకని ఇట్లా అవుతుంది. జస్ట్ సీ, మనం క్రియేట్ యాక్షన్స్ అన్నాం అనుకోండి, ఇది క్రియేట్ స్టోర్ అని అనుకోండి, ఈ ఫైల్ క్రియేట్ అసింక్ తంక్ ఇది. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్టెన్షన్ ఆల్రెడీ రెడీగా ఉందన్నమాట.
ఒక్కొక్క ఫైల్. సో విల్ కాల్ దీస్ ఫైల్స్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఓకే, సో ఎనీవే జస్ట్ ఓపెన్ యువర్ ప్రాజెక్ట్ విత్ VS Code. ఓకే, సో నెక్స్ట్, సో మనం ఏం చేసాం ఇప్పుడు, ఆ టూల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము, ఆ టూల్ లైబ్రరీస్ కూడా ఇన్స్టాల్ చేసాము. తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిందంటే స్టోర్ క్రియేట్ చేయాలి. స్టోర్ ఇంకా మీకు క్లియర్ ఐడియా ఉందనుకోండి, ఫస్ట్ స్లైస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే మనం క్రియేట్ చేసిన స్లైస్ని స్టోర్లో పంపించిన తర్వాతనే అది అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో అలా చేసినా పర్లేదు, కానీ నేను నా డయాగ్రామ్లో ఏం చూపించాను అక్కడ, స్టోర్ క్రియేట్ చేయండి, ఆ క్రియేట్ చేసిన స్టోర్ని సప్లై టు ద రియాక్ట్ అప్లికేషన్ బై ద ప్రొవైడర్. సో బేసిక్ సెటప్ గురించి. సో కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు కంప్లీట్ ద సెటప్. ఓకే, యా, ఫర్ ద స్టాండర్డ్స్ go to create app folder. చాలామంది ఇలాగే రాస్తారు, అంటే చాలా కంపెనీస్లో ఇలాగే రాస్తారు. ఒకవేళ వేరే ఏమైనా ఉండొచ్చు, కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిన ఫోల్డర్ స్ట్రక్చర్ని. సో ఫర్ ద స్టాండర్డ్స్ Redux toolkit given you this folder structure. It suggested you this folder structure. ఓకే, బట్ ఖచ్చితంగా ఇలాగే ఉండాలని రూల్ లేదు. ఓకే, క్రియేట్ యాప్ ఫోల్డర్ ఇన్ SRC. ఓకే, and in app folder create store.js in app folder. Okay na, first to create app folder and then create a store.js file inside app folder. Okay, go and do that in SRC. Create app folder and in that app folder create store.js. ఓకే, ఇన్ store.js మనం స్టోర్ని క్రియేట్ చేసేది ఒక మెథడ్ వాడుకొని, ఆ మెథడ్ నేమ్ కాన్ఫిగర్ స్టోర్. ఓకే, ఇంపోర్ట్ మెథడ్ నేమ్ కాన్ఫిగర్ స్టోర్. Just one second. Method name configure store. Configure store. Case sensitive. S should be capital. Camel case. From ఇక్కడ నుండి ఇక్కడ @redux.js toolkit. ఇంతకుముందు చూపించిన ఫోల్డర్, అక్కడ నుండి ఈ కాన్ఫిగర్ స్టోర్ వచ్చేసింది మనకి. వచ్చిన తర్వాత ఈ కాన్ఫిగర్ స్టోర్కి ఒక నేమ్ పెట్టేసుకుందాం. ఎగ్జాంపుల్ మై స్టోర్ విచ్ ఈజ్ ఈక్వల్ కాన్ఫిగర్ స్టోర్. Configure store is a method. Okay, and inside this method will expect object. In that object it must expect a property name called reducer, and that reducer again it must be a object. Okay, so this here is okay, so it must be a object, and that is a reducer property. Adi mandatory property in the configure store. Okay, and finally export default my store. Okay na, and I think store create చేసుకున్నాం. Okay, store create చేసుకున్నాం.
దాని తర్వాత యూ జస్ట్ హ్యావ్ టు క్రియేట్ ఎ స్లైస్. ఓకే, ఆ స్లైస్ని ఇక్కడ కాల్ చేస్తాము. ఆ స్లైస్లో డేటా అంత ఉంటుంది. ఓకే, ఇప్పటికైతే జస్ట్ ఒక బ్లాంక్ ఎంటీ స్టోర్ క్రియేట్ చేసుకున్నాం. దీన్ని ముందు సప్లై చేద్దాం. ఓకే, ఒక ఎంటీ స్టోర్ని మనం రియాక్ట్ అప్లికేషన్ సప్లై చేద్దాం. తర్వాత విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ క్రియేట్ ద స్లైస్ అండ్ ఆ స్లైస్లో డేటా అంతా మెయింటైన్ చేసి దాన్ని పంపిద్దాము. సో ముందు మీరు సెటప్ వరకు క్లియర్గా ఉన్నారనుకో, స్లైస్ చేస్తున్నప్పుడు మీకు అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయినా అర్థమవుతుంది. ఓకే, అంటే ఈ పార్ట్ ఏం కన్ఫ్యూజన్ ఉండదు కదా, అందుకని. సో ఫస్ట్ జస్ట్ క్రియేట్ దిస్ లాజిక్ అండ్ గో టు, ఎక్కడికి వెళ్ళాలి మనం, index.jsకి వెళ్ళాలి. index.js ఈ index.jsలో అదే ఇక్కడ మనకు ఇండెక్స్ ఉండదు, మెయిన్ ఉంటుంది. ఇండెక్స్ main.jsx ఉంటుంది. main.jsx ఉంటుంది. ఇందులో ఎక్కడైతే మనం రూట్ అండ్ రెండర్ ఉంటుంది కదా, మనకి రెండర్ జనరల్లీ రూట్ డాట్ రెండర్ ఉంటుంది. ఓకే, ఈ రెండర్ లోపల ఆల్రెడీ స్ట్రిక్ట్ మోడ్ లోపల యాప్ కాంపోనెంట్ ఉంటుంది, రైట్. ఓకే, దీనిపైన ఇంకా చాలా కోడ్ ఉంటుంది, చాలా ఇంపోర్ట్స్ ఉంటాయి, ఎక్సెట్రా. అండ్ దాని తర్వాత లాస్ట్లో మనకి ఇంకొకటి ఏంటంటే వెబ్ వైటల్కి సంబంధించిన అవన్నీ ఏం అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడ మనం ఇంపోర్ట్ రాసుకుందాం. ఇంపోర్ట్ ఏం కావాలి మనకి, వి నీడ్ ఏ ప్రొవైడర్. ఓకే, వి నీడ్ ఏ ప్రొవైడర్ ఫ్రమ్ రియాక్ట్ రిడెక్స్. చెప్పా కదా, రియాక్ట్ రిడెక్స్లో నుంచి ప్రొవైడర్ని తెచ్చుకొని విల్ సప్లై క్రియేటెడ్ స్టోర్ టు ద రియాక్ట్ అప్లికేషన్. ఓకే, అండ్ దాని తర్వాత సింపుల్గా ప్రొవైడర్ పెట్టేసుకొని స్టోర్ ఈజ్ ఈక్వల్ టు ప్రొవైడర్. అండ్ మరి సప్లై చేసిన స్టోర్ తెచ్చుకోవాలి కదా, ఇక్కడి నుంచి పంపించాం కదా. చూడండి, మీరు దీన్ని రెండు రకాలుగా రాయొచ్చు. ఒకటి డిఫాల్ట్ అని రాసేయచ్చు, లేదా ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పోర్ట్ పెట్టేసుకోవచ్చు. కింద డిఫాల్ట్ అన్నాం అనుకోండి, అంటే అందులో ఒకటే ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఆ ఒకటే ఎక్స్పోర్ట్ చేశానంటే ఇక్కడికి వచ్చేసి ఇంపోర్ట్ దగ్గర మనం దానికి బ్రేసెస్ ఇవ్వాల్సిన పని లేదు. డిఫాల్ట్ అంటే ఓన్లీ ఎక్స్పోర్ట్ చేసామనుకో, అప్పుడు వీ నీడ్ టు రైట్ డిఫాల్ట్. ఇప్పుడు వీ నీడ్ టు యూస్ మై స్టోర్. దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్ వాడుకొని మై స్టోర్ అన్నాం అనుకో, డిఫాల్ట్ వాడుకొని మై స్టోర్ అంటే మై స్టోర్కి ఇక్కడికి వచ్చినాక నీ ఇష్టమైన పేరు పెట్టుకోవచ్చు. ఓకే, బట్ దిస్ ఈజ్ నేమ్డ్ ఎక్స్పోర్ట్ అంటే ఖచ్చితంగా మీరు మై స్టోర్ అనే ఇంపోర్ట్ చేయాలి. మీకు తెలుసు కదా, డిఫాల్ట్ అనేది ఉంది కదా, అది ఒక ఫైల్లో ఒకే ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఒకే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసాం వితౌట్ బ్రేసెస్. ఇక్కడ మనం ఎక్స్ అన్నా ఆటోమేటిక్గా అక్కడ నుంచి రిటర్న్ చేసిన డిఫాల్ట్ వన్నే అవుతుంది. అదే మీరు ఓన్లీ ఎక్స్పోర్ట్ చేసామనుకోండి డిఫాల్ట్ లేకుండా, అప్పుడు ఖచ్చితంగా ఇదే నేమ్ వాడాలి. దిస్ కాల్డ్ నేమ్డ్ ఎక్స్పోర్ట్. ఓకే, అండ్ ఇది యాప్ లోపల ఉన్న ఫైల్ నేమ్ ఏంటి, store.js. స్టోర్. ఓకే, సో అండ్ ఇక్కడికి వచ్చేసి యూ జస్ట్ ట్రై టు గివ్ మై స్టోర్. అంతే, దట్స్ ఇట్. స్టోర్ సెటప్ అయిపోయింది. ఓకే.
Sorry. Yeah. Now you are able to see my screen, right? Yeah. ఇక్కడికి స్టోర్ సెటప్ అయిపోయింది, మనం జస్ట్ స్టోర్ సెటప్ కంప్లీట్ అయింది. ఓకే, అండ్ నవ్ we are coming into the logic. ఓకే, ఇప్పటిదాకా అయింది స్టోర్ సెటప్. ఇక్కడికి స్టోర్ సెటప్ కంప్లీటెడ్. ఓకే, సో ఇక్కడ మనం స్టోర్ సెటప్ స్టార్ట్ చేసాం. ఓకే, అండ్ ఇట్స్ కంప్లీటెడ్ హియర్. అర్థమైనా? మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తాను నేను. వెరీ సింపుల్. మనం టూల్ కిట్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాము. తర్వాత we're going to set up our store. దానికి కానీ ఏం చేయాలి, ఒక స్టోర్ ఫైల్ క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేసుకుందాం దాన్ని క్రియేట్ దట్ స్టోర్ ఇన్ ద SRC ఫోల్డర్. క్రియేట్ ద స్టోర్ ఇన్ ద SRC ఫోల్డర్. అండ్ SRC లోపల ఇంకొక యాప్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లో స్టోర్ క్రియేట్ చేసుకోండి. దాంట్లో స్టోర్ క్రియేట్ చేయడానికి మనకున్న మెథడ్ నేమ్ ఏంటి? యాప్ కాన్ఫిగర్ స్టోర్ మెథడ్. That configure store we will import from the Redux.js toolkit library. Okay, configure store అనేది ఒక మెథడ్. అదొక ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ ఆర్గ్యుమెంట్ ఆబ్జెక్ట్ లోపల ఇంకొక మ్యాండేటరీ ప్రాపర్టీ ఉంది, నేమ్ కాల్డ్ రెడ్యూసర్ ఆల్సో ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ కలెక్షన్ ఆఫ్ రెడ్యూసర్స్. ఓకే, సో దట్ విల్ కంటిన్యూ ఇన్ ద ఫ్యూచర్ క్లాసెస్. ఓకే, సో కాన్ఫిగర్ స్టోర్, దానిలో అదొక ఆబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, దాని లోపల రెడ్యూస్ ఉంది అదొక ప్రాపర్టీ, అది ఇంకొక ఆబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది. దాని తర్వాత ఐఎమ్ జంపింగ్ ఇన్ టు main.js, దట్ ఈస్ అవర్ మెయిన్ ఫైల్. ఇన్ దట్ ఐఎమ్ ఇంపోర్టింగ్ ప్రొవైడర్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ ఇంపోర్టింగ్ ద స్టోర్ విచ్ ఐ క్రియేటెడ్ ఆల్రెడీ ఎర్లియర్. ఓకే, created store as well as that provider I imported, and I'm supplying both here. Provider కి స్టోర్ అనే అట్రిబ్యూట్ ఉంది, అంటే ఇది ప్రాప్స్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న స్టోర్ దీనికి ప్రాప్స్ లాగా ఇచ్చాము. ఇది స్టోర్ని ప్లస్ మన కాంపోనెంట్ రెండింటిని ప్రాప్స్ లాగా తీసుకొని ఈ స్టోర్ని యాప్ కాంపోనెంట్కి పాస్ చేస్తుంది. సో ఫ్రమ్ యాప్ అండ్ యాప్ చిల్డ్రన్స్ we're able to access the store. స్టోర్లో ఉన్న డేటా, స్టోర్లో ఏముండబోతుంది, స్టోర్లో ఇక్కడ మనం కొన్ని లాజిక్స్ని సప్లై చేయబోతున్నాం. ఓకే, సో ఎలా సో బై కాన్ఫిగరింగ్ బై క్రియేటింగ్ ద స్లైసెస్. ఓకే, ఒక్కొక్క స్లైస్ లోపల మళ్ళీ కలెక్షన్ ఆఫ్ రెడ్యూసర్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి. సో వాటిని సప్లై చేయడం వల్ల వాటిని యాక్సెస్ చేస్తాం. ఓకే, సో నా coming to the logics. ఓకే, సో ఇక్కడ మనం ఒక కౌంటర్ ప్రోగ్రామ్ రాసుకుందాం. కౌంటర్ ఎందుకంటే అది సింపుల్ ప్రోగ్రామ్ అండ్ ఫ్రమ్ మల్టిపుల్ కాంపోనెంట్స్ నుంచి కౌంటర్ వాల్యూ తెచ్చుకుందాము. విల్ ఫ్రేమ్ డిఫరెంట్ లాజిక్స్. ఓకే, బట్ దానికోసం ఏం చేయాలి, ఒక స్లైస్ని క్రియేట్ చేయాలి. స్లైస్ అంటాం దాన్ని. ఈ స్లైస్ అంటే ఏంటనేది నేను ఎండింగ్లో చెప్తాను మీకు, జస్ట్ ఫోకస్ చేయండి. స్లైస్ ఆల్సో మెథడ్. ఓకే, లాజిక్ పార్ట్. ఓకే, క్రియేట్ a counter slice. Create a counter
slice డాట్ జేఎస్ ఫైల్. బట్ ఎక్కడ క్రియేట్ చేయాలి దీన్ని? బెటర్ ఫాలో ఏ ప్యాటర్న్. సో మనం ఎస్ఆర్సీలో ఉంటాం కదా, ఎస్ఆర్సీ లోపల ఫీచర్స్ లోపల మనం చేసేది కౌంటర్ ప్రోగ్రామ్ కదా, కౌంటర్ లోపల ఈ ఫైల్ని క్రియేట్ చేయండి. ఓకే, సో రేపు ఇంకెప్పుడన్నా మీరు కొత్త స్లైస్ ఫైల్ క్రియేట్ చేయాలి. ఇది కౌంటర్ స్లైస్ కదా, పోస్ట్లో డిస్ప్లే చేయాలనుకోండి, పోస్ట్ స్లైస్ కావాలనుకో, అది ఎక్కడ క్రియేట్ చేయాలి? ఎస్ఆర్సీ లోపల ఫీచర్స్ లోపల, ఎస్ఆర్సీ లోపల ఫీచర్స్ లోపల, పోస్ట్ లోపల పోస్ట్ స్లైస్ డాట్ జేఎస్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఇలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, create slice from redux.js/toolkit. గైస్ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. నేను రియాక్ట్ లోపల వీటిని యాక్సెస్ చేసేటప్పుడు రియాక్ట్ రిడెక్స్ నుంచి తెచ్చుకుంటున్నా వాటిని. ఎగ్జాంపుల్ ప్రొవైడర్. ఓకే, అలాగే ఇన్ ద ఫ్యూచర్ హుక్స్. రియాక్ట్ లోపల రాస్తున్నప్పుడు I imported methods from React Redux. ఓకే, బట్ రిడెక్స్ లోపల చేస్తున్నప్పుడు అంటే స్టోర్లో కానీ స్లైసెస్లో కానీ ఏదైనా ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఐ విల్ ఇంపోర్ట్ ఫ్రమ్ ద redux.js toolkit నుంచి తెచ్చుకుంటా. ఇది ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ మీకే అలవాటు అవుతుంది. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ సింపుల్ హింట్. బట్ నెక్స్ట్ టైం నుంచి యాక్సెస్ చేసుకున్నప్పుడు మీరే గుర్తుపెట్టుకోండి. ఓకే, స్టోర్లో ఉన్నా కాబట్టి రిడెక్స్లో ఉన్నా అంటే ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే ఎక్కడ చేసుకోవాలి? redux.js toolkit నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, అంతే కదా. అదే రియాక్ట్లో ఉన్నా ఐ నీడ్ సమ్ హుక్ లేదా ఏదైనా మెథడ్, అది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? రియాక్ట్ రిడెక్స్ నుంచి తెచ్చుకోవాలి, అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ ఫైల్లో ఫస్ట్ నాకు ఒక ఇనిషియల్ స్టేట్ కావాలి, అదే కౌంట్ వాల్యూ ఇనిషియల్ వాల్యూ. కాబట్టి కాన్స్టెంట్ ఇవి తర్వాత రాసుకుందాము. దానికన్నా ముందు మళ్ళీ నేను సపరేట్ చేస్తాను లాజిక్ని. ముందైతే సింపుల్గా అర్థమయ్యేలా రాసుకుంటాను. కాన్స్టెంట్ కౌంటర్ స్లైస్ ఇది ఉంది కదా, ఇది మీ ఇష్టమైన నేమ్ ఇవ్వచ్చు, దీంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మీ ఇష్టమైన నేమ్ ఇవ్వచ్చు. ఇది మన స్లైస్ ఏదైతే రిటర్న్ చేయబోతుందో దాన్ని దీంట్లో స్టోర్ చేస్తున్నాం. ఇది కూడా స్లైస్ నేమ్ కాదు ఇంకా. ఓకే, యా, ఇక్కడ మనం తెచ్చుకున్న మెథడ్ ఏదైతుందో క్రియేట్ స్లైస్, దిస్ ఈజ్ అ మెథడ్. అండ్ ఇది మన దగ్గర నుంచి చాలా ప్రాపర్టీస్ని ఎక్స్పెక్ట్ చేయబోతుంది. ఫస్ట్ ప్రాపర్టీ నేమ్ ఆఫ్ దిస్ కౌంటర్ స్లైస్. ఈ స్లైస్ నేమ్ ఏంటి? దాని పేరు కౌంటర్. ఇది మనం ఇస్తున్న నేమ్, పర్ఫెక్ట్గా మనం ఇక్కడ ఇచ్చాం నేమ్. తర్వాత ఇంకేంటంటే ఇనిషియల్ స్టేట్. ఇక్కడ యూ కెన్ గివ్ సంథింగ్ వాల్యూ 0 లేదా కౌంట్ 0. కౌంట్ :0 ఇచ్చడం మంచిదే, వాల్యూ :0 ఇచ్చడం మంచిదే. ఓకే, అండ్ we can write increment in this I'm going to write state and return some object. ఇది తెలుసు కదా మీకు, arrow function. సో ఇక్కడ నేను డైరెక్ట్గా బ్రేస్ ఓపెన్ చేస్తున్నా. సో బ్రేస్ ఓపెన్ చేస్తున్నా అంటే దట్ మీన్స్ రిటర్న్ ఎక్స్ప్లిసిట్లీ. ఓకే, అండ్ ఇక్కడ నేను రిటర్న్ చేయబోయేది యాక్చువల్గా ఆబ్జెక్ట్ని, ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేయబోతున్నా. సో విల్ డూ వన్ థింగ్,
value actually. So I will do, yeah, we're opening curly brace and try to update state dot value plus equal to 1 I'm trying to give. Means what? Here I got the state, right? State లో ఏముంది వాల్యూ. సో ఆ స్టేట్ ఇమిటబుల్, మళ్ళీ స్టేట్కి మనం రీఇన్షియలైజ్ చేయలేము, బట్ స్టేట్లో ఉన్న వాల్యూకి మాత్రం వీఆర్ యాడింగ్ +1. ఓకే, సేమ్ వే go and implement the rest of the properties like decrement, reset, like that. Decrement, same function. And reset. Okay, so generally for increment decrement you have to assign some value kind of, but ikkada direct value equal 0 ఇవ్వండి, అంటే +1 -1 అందులో ఉన్న వాల్యూస్ చేస్తాం, బట్ ఇక్కడ డైరెక్ట్ అసైన్ చేస్తుంది 0. ఓకే, సో ఇప్పుడు క్రియేట్ స్లైస్లో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము. ఈ ఆబ్జెక్ట్లో ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి? నేమ్, ఇనిషియల్ స్టేట్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, రీసెట్. ఓకే, సో నేమ్, ఇనిషియల్ స్టేట్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, రీసెట్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దట్ క్రియేట్ స్లైస్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్లో ఇవన్నీ ప్రాపర్టీస్. ఓకే, సో ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, రీసెట్ అనేవి అవి అఫ్కోర్స్ ఇలా మనం డైరెక్ట్ ఇవ్వడానికి లేదు. ఐ నీడ్ టు ప్లేస్ దట్ ఇన్ ద రెడ్యూసెస్ ప్రాపర్టీ. reduces property, reduces. ఓకే, ఇదే reduces ప్రాపర్టీ మనం ఏపీ కాల్స్ చేసేప్పుడు రెడ్యూస్ కాకుండా ఎక్స్ట్రా రెడ్యూస్ వాడతాము, అది మనం అప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పటికైతే మీకు ఏం ఐడియా ఉండాలి? సో ఐ హ్యావ్ 3 ప్రాపర్టీస్ నౌ. ఈ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, రీసెట్ అన్ని నాట్ కామన్ ఇన్ ద reducer. ఓకే, సో ఇక్కడ ఇది వేరే మారుతూ ఉంటుంది ఇన్ ద రెడ్యూసర్స్, బట్ నేమ్, ఇనిషియల్ స్టేట్ అండ్ రెడ్యూసర్స్ ఏవైతే 3 ప్రాపర్టీస్ ఉన్నాయో పార్ట్ ఆఫ్ మై క్రియేట్ స్లైస్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఇంక్రిమెంట్ని, డిక్రిమెంట్ని, రీసెట్ని యాక్సెస్ చేయాలి. ఓకే, బట్ అవి పార్ట్ ఆఫ్ రెడ్యూసర్ కదా. సో కాబట్టి ముందు మనం ఏం చేయబోతున్నామంటే ఇక్కడ ఉంది కదా ఈ మెథడ్ ఇక్కడ నుంచి కొన్నిటిని ఎక్స్పోర్ట్ చేసింది, అంటే దీంట్లోకి పంపిస్తుంది. దీంట్లోకి అంటే మనం ఇంతకుముందు మెథడ్ కాల్ చేసినప్పుడు, ఏదైనా ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఆ డేటా అక్కడి నుంచి రిటర్న్ చేసిన వాల్యూ దీంట్లో స్టోర్ అవుతుంది. అలా అందులో ఏమేమి స్టోర్ అయింది ఇప్పటివరకు? దీనికి ఫస్ట్ స్టోర్ అయింది మాట్లాడదాం మనం. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కౌంటర్ స్లైస్ డాట్ రెడ్యూసర్. ఓకే, సో రెడ్యూసర్ అనే ఒక మెథడ్ని రిటర్న్ చేస్తుంది ఫ్రమ్ కౌంటర్ స్లైస్. సో దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అది ఎక్స్పోర్ట్ అండ్ ఐమ్ డీస్ట్రక్చరింగ్ ఇట్. ఏంటంటే అవి ఈ ఇంక్రిమెంట్, ఇంకా డిక్రిమెంట్, ఇంకా రీసెట్. ఇవన్నీ ఈ కౌంటర్ స్లైస్లో ఉంది. ఓకే, బట్ కౌంటర్ స్లైస్లో డైరెక్ట్ కాదు, దీస్ ఆర్ ఇన్ ద యాక్షన్స్. అందుకే మనం ప్రీవియస్ క్లాస్లో ఒకటి మాట్లాడుకున్నాం. స్టేట్ ఈజ్ ఇమ్యూటబుల్ బట్ ఇట్ కెన్ అప్డేట్ వెన్ యూ ఎమిట్ యాక్షన్, వెన్
when Redux store emit action, then it can update that relevant reducer, and from that we can update the state by default immutable, but because of actions. ఇప్పుడు ఈ రెడ్యూసెస్లో ఏవైతే రాశారో అవన్నీ కూడా యాక్షన్స్ లాగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇంక్రిమెంట్ అనేది ఒక యాక్షన్, డిక్రిమెంట్ అనేది ఒక యాక్షన్, రీసెట్ అనేది ఒక యాక్షన్. అందుకనే వాటిని దేంట్లో తీసుకున్నాం, రెడ్యూసర్స్ లోపల. ఓకేనా. సో వాటికి ఏమొస్తుంది, స్టేట్ వస్తుంది. ఎందుకు, అవి ప్యూర్ ఫంక్షన్స్ అంటే స్టోర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ స్టేట్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, స్టోర్ నుంచి వస్తుంది. ఆల్రెడీ స్టోర్లో మీరు పంపించిన స్టేట్ ఉంది, ఆ స్టేట్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత దాంట్లో వాల్యూ అట్రిబ్యూట్ ఉంది కదా, ఇన్షియల్ స్టేట్ అప్పుడు ఇచ్చాం కదా, దాంట్లో వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. దెన్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దిస్. సో ఫస్ట్ స్లైస్ని ఎలా క్రియేట్ చేయాలి, దెర్ ఇస్ ఎ మెథడ్ నేమ్ కాల్డ్ క్రియేట్ స్లైస్. అండ్ క్రియేట్ స్లైస్ ఎక్స్పెక్టింగ్ 3 ప్రాపర్టీస్. ఏంటి అది, నేమ్, ఇనిషియల్ వాల్యూ, యాజ్ వెల్ యాజ్ రెడ్యూసర్స్. అది కాకుండా ఎక్స్ట్రా రెడ్యూసర్స్ ఉంది, అది మన తర్వాత మాట్లాడదాం. ఓకేనా. నేమ్ ఏంటి, ఏదైతే ఈ కౌంటర్ ఉందో దానికి ఒక నేమ్ ఇస్తున్నాము. అండ్ ఇనిషియల్ వాల్యూ, సో ఆ ఇనిషియల్ వాల్యూ సప్లైడ్ టు ద స్టోర్ డైరెక్ట్లీ. రెడ్యూసర్స్ ఉన్నాయి కదా, రెడ్యూసర్స్ అందులో ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అండ్ ఇవి రీసెట్లో పెట్టుకున్నాము. అవన్నీ కూడా యాక్షన్స్ లాగా రిటర్న్ అయింది. అలా ఎవరు చేశారు, అదంతా క్రియేట్ స్లైస్ చేసింది. ఏమేమి ఇచ్చింది అక్కడ, యాక్షన్స్ని, రెడ్యూసర్ని ఇచ్చింది. ఎవరికి, కౌంటర్ స్లైస్కి. యూజింగ్ దిస్ కౌంటర్ స్లైస్ వేర్ ఎక్స్పోర్టింగ్ ద రెడ్యూసర్ అండ్ వేర్ ఎక్స్పోర్టింగ్ ద యాక్షన్స్. ఓకే. సో ఇది. అండ్ ఈ యాక్షన్స్ని కాంపోనెంట్లో యాక్సెస్ చేయగలుగుతాము, ఈ రెడ్యూసర్ని స్టోర్లో యాక్సెస్ చేస్తాము. ఓకేనా. స్టోర్లో ఈ రెడ్యూసర్ని యాక్సెస్ చేయకుండా ఆ యాక్షన్స్ని కాంపోనెంట్లో యాక్సెస్ చేయలేము. దెన్ గో టు స్టోర్కి వెళ్ళిపోండి. స్టోర్ ఓకేనా. మళ్ళీ బ్యాక్ టు store.js. అండ్ store.jsలో ఏం చేయాలి మనం, హ్యావ్ టు ఇంపోర్ట్ this counter reducer and try to provide that counter reducer as counter. ఓకేనా. ఎందుకంటే మనం రెడ్యూసర్ నేమ్ ఏమని ఇచ్చాం, కౌంటర్ ఇచ్చాం కదా. సో కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ కౌంటర్. ఓకే. అండ్ ఇక్కడ సప్లై చేయాలి దేన్ని, ఆ కౌంటర్ రెడ్యూసర్. ఇంపోర్ట్ కౌంటర్ రెడ్యూసర్. అక్కడ డిఫాల్ట్ అని రిటర్న్ చేశారు కదా. ఓకే. అండ్ చూడండి, మనం వీఆర్ ఇన్సైడ్ ఏ ఫోల్డర్, యాప్ లోపల. యాప్ నుంచి బయటకు రండి. దెన్ గో టు ద ఫీచర్స్. ఫీచర్స్ లోపల ఉన్న కౌంటర్ అనే ఫోల్డర్ లోపల ఉన్న కౌంటర్ స్లైస్ అనే ఫైల్. ఓకేనా. సో ఇలా లింక్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ కమ్ డౌన్, ఇక్కడ కౌంటర్ రెడ్యూసర్ అని అయిపోయింది. నా యూ కెన్ యాక్సెస్ యాక్షన్స్. You can access actions in the any component. Okay, so now logic completed. Okay, na? Then view part. Okay, create a counter component. In components folder,
ఓకే, సో కౌంటర్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేద్దాము. .jsx, ఈ counter.jsxలో try to write import okay constant counter, okay, and you need two hooks. What are they? Use selector, and next one is use dispatch. From where? From React Redux. Okay, yeah, you can come here and you can access that hooks. Return okay, and ikkada you just try to write simple data. ఆ డేటాలో ఏముందో చూసిన తర్వాత డీస్ట్రక్చర్ చేద్దాం, సరేనా? యూస్ సెలెక్టర్, దట్స్ ఇట్. ఆ యూస్ సెలెక్టర్లో ఏదైతే యూస్ సెలెక్టర్ అంటే అన్ని ఆ స్టోర్లో ఉన్న అన్ని రెడ్యూస్లో ఉన్న స్టేట్ పట్టుకొని వస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ విల్ ఎక్స్పెక్ట్ ద స్టేట్ అండ్ రిటర్న్ ద స్టేట్ డైరెక్ట్లీ. ఒకవేళ మనకు కావాల్సింటే మన తర్వాత రాసుకుందాం ఆ వాల్యూ ఎలా డీస్ట్రక్చర్ చేసుకోవాలి ఫ్రమ్ ద డాటా, బికాస్ డేటా ఆబ్జెక్ట్, దాన్ని ఎలా డీస్ట్రక్చర్ చేసుకోవాలి అదంతా మనం కన్సోల్ చేసుకున్నాక మనం చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ వరకు చేసాం మనం ఇంప్లిమెంటేషన్ స్టోర్ వరకు, రైట్? స్టోర్ వరకు ఇంపోర్ట్ కాన్ఫిగర్ స్టోర్, ఇక్కడ క్రియేట్ స్టోర్ చూసారనుకోండి, అది అర్థం చేసుకోండి, అది రిడెక్స్ టు సింటాక్స్. Okay, you can write reducer object and you can write export default okay, store is created, right? Then go to main.jsx, provider, పైన ప్రొవైడర్ ఇంపెరెన్స్ చూడండి. మీకు ఇంతకుముందు అక్కడ రాసేప్పుడు నేను డిఫాల్ట్ వాడలేదు, ఇక్కడ వాడాను. సో దట్స్ అవర్ ఇష్యూ. డిఫాల్ట్ వాడితే యూ నో నీడ్ టు యూస్ కర్లీ బ్రేస్ టు ఇంపోర్ట్. డిఫాల్ట్ వాడకపోతే యూ నీడ్ టు యూస్ కర్లీ బ్రేస్. ఓకే, సెటప్ అయిపోయింది, స్టోర్ సెటప్ అయిపోయింది. దెన్ స్లైస్ ఎక్కడ క్రియేట్ చేయాలి మనం? ఫీచర్స్ లోపల ఉన్న కౌంటర్ లోపల ఉన్న కౌంటర్ స్లైస్లో చేయాలి, రైట్? దెన్ గో అండ్ క్రియేట్ ఎ ఫోల్డర్ విత్ ద నేమ్ ఆఫ్ ఫీచర్స్. ఫీచర్స్ లోపల ఉన్న అండ్ ఫోల్డర్ నేమ్ ఏంటి? కౌంటర్. ఈ కౌంటర్ లోపల ఉన్న counter slice. It's a JS file, not JSX. JS file. Again, folder created na. One second, go and create counter slice. కౌంటర్ స్లైస్. ఓకే, సో ఇందులో ఇంపోర్ట్ ఏం రాసుకుందాం మనం? క్రియేట్
create slice from the Redux.js toolkit. ఓకేనా, స్లైస్ ఇంపోర్ట్ అయిపోయింది కదా. అండ్ ఇక్కడ కాన్స్టెంట్ init state which is equal, you can directly write ఏదైనా ఒక వాల్యూ ఆర్ కౌంట్ వాట్ ఎవర్, రెండు మీనింగ్ఫుల్. ఇంతకుముందు ఏంటి నేను కిందనే రాసా, బట్ ఇప్పుడు పైన రాసా. ఎందుకు అంటే బికాస్ యూ నీడ్ టు అండర్స్టాండ్, మనం ఇనిషియల్ స్టేట్ రాస్తున్నప్పుడు మనకు కావాల్సిన ముందే డిక్లేర్ చేసి పెట్టుకుంటాం మనం. ఓకే, అందుకని అలా ఐ జస్ట్ సపరేటెడ్ దట్ ఇనిషియల్ స్టేట్ కాన్స్టెంట్, అండ్ దీనికి ఒక పేరు ఇవ్వండి, కౌంటర్ స్లైస్ అని ఒక పేరు ఇవ్వండి. Try to give counter slice which is equal create slice lopala. Try to take name property that is counter. దాని తర్వాత we need initial state which is init state. ఒకవేళ ఇంకా ఇక్కడ ఇనిషియల్ స్టేట్ అని తీసుకున్నాం కదా, ఇదే పేరు ఇక్కడ ఇచ్చారనుకో, ఇక్కడ కోలన్ ఇనిషియల్ స్టేట్ అని ఇవ్వాల్సిన పని లేదు, ఆల్రెడీ మనం దీన్ని చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఓకే, అండ్ కామా రెడ్యూసెస్ ఇంక్రిమెంట్ state. We are expecting the state comes from store. Okay, state dot value less equal to 1 minus equal to 0. This is decrement and this is reset. Okay, so our actions also setup completed, action setup inside the reduces. And ఇంకోటి ఏంటి, మన రెడ్యూసర్కి ఒక నేమ్ పెట్టాము, దట్ ఈస్ కౌంటర్. అండ్ ఇక్కడ కౌంటర్ స్లైస్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. దీన్ని యూజ్ చేసుకొని వీ హ్యావ్ టు ఎక్స్పోర్ట్. ఇక్కడ కాన్స్టెంట్ యూ కెన్ రైట్ ఇంక్రిమెంట్ కామా డిక్రిమెంట్ కామా reset which is equal to counter reducer and counter slice dot actions. Okay, clear kada. And next export default ఏంటది, counter slice dot reducer. అంతే, స్లైస్ సెటప్ అయిపోయింది. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటి, యాక్షన్స్ కూడా రెడ్యూసర్ సెటప్ అయిపోయింది, అలాగే యాక్షన్స్ కూడా పంపించబడింది. దెన్ ఇదంతా ఎక్కడ యాక్సెస్ చేయాలి, గో ఇన్ టు ద స్టోర్ అండ్ సెటప్, కంప్లీట్ ద సెటప్ అండ్ కమ్ బ్యాక్ టు UI అండ్ యాక్సెస్ దిస్ స్టోర్. ఇక్కడ కౌంటర్ ఏమంటాం, అది కౌంటర్ స్లైస్. అసలు అది డిఫాల్ట్ కదా, యూ నో నీడ్ టు రైట్ దిస్.
అంత అయిపోయింది. దెన్ ఇక్కడ నుంచి రిటర్న్ చేసిన ఈ ఫైల్ ఇవి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ రీసెట్ వీ కెన్ యాక్సెస్ దెమ్. అండ్ ఇక్కడ సెటప్ అయిపోయింది. ఈ 3 ఫైల్స్లో లాజిక్ రాసాను అంతే. ఓన్లీ 3 ఫైల్స్. దెన్ క్రియేట్ కాంపోనెంట్స్, ఈ కాంపోనెంట్స్ లోపల try to write counter.jsx. Okay, jsx, and import increment fine. Before that I will get that use select and use dispatch. Okay, and come here and try to write constant. I'm just trying to take data which is equal to use selector, and use selector lopala I'm expecting the state and I'm directly returning the state. Okay, and console the data, and later maybe destructure or whatever we can perform. Okay, and already application is working on the UI. Yeah, so ఇక్కడ app.jsxకి వెళ్ళిపోయి ఇదంతా అవసరం లేదు, తీసేయండి ఇదంతా. దీని లోపల కౌంటర్ని కాల్ చేయండి. Counter displayed. Then go and see what exactly happened in the console. There is an object lopala counter lopala value :0 అంటే అక్కడి నుంచి మొత్తం స్టేట్ వస్తుంది. నాకు రెడ్యూసర్ ఉంది కదా స్టోర్లో, బాగా తెలుసుకుని ట్రై చేయండి. ఈ మొత్తం ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ పాస్ అయింది కౌంటర్, అండ్ ఈ కౌంటర్ స్లైస్ ఏమిస్తుంది value :0. అదే కదా ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ కౌంటర్లో స్టేట్ రిటర్న్ చేస్తున్నప్పుడు స్టేట్తో పాటు కౌంటర్ కూడా రాసేయండి. value :0. So value which is inside the data object kada. Okay, value, and come down and try to write count value counter, that is value is showing 0. సో అక్కడ 0 అక్కడ ఇంకో 10 అని ఉంటే 10 వచ్చేది. ఎక్కడ స్లైస్లో ఇలా వచ్చింది అంటే వి రిటర్న్ ప్రాపర్లీ. ఓకే, సో అవర్ అప్లికేషన్ ప్రాపర్లీ వర్కింగ్ విత్ రిడెక్స్. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటారా, వెంటనే go to the component counter component, okay, and ఇక్కడ కింద రాసుకున్నాము ఒక బటన్ inc on click, ఇందులో ఒక ఫంక్షన్ పెట్టేసుకున్నాం dispatch constant dispatch which is equal to, I'm trying to write use dispatch. చూడండి పైన డిస్పాచ్ వచ్చేసిందా. యూజ్ సెలెక్టర్ ఏమో డేటా గెట్టింగ్ ఫ్రమ్ ద స్టోర్, మరి డిస్పాచ్ ఏంటి, ఇక్కడ ఏవైతే యాక్షన్స్ వచ్చాయో వాటిని కాల్ చేయడానికి.
try to write dispatch లోపల you can call increment. Don't know why this increment is not importing. One second, I'm going to import that increment. From slice ఎక్కడ ఉంది అది? dot features లోపల ఉన్న of course we are inside the component కదా, అందుకని component. one second. So go to the features, counter settings. Okay, so click on increment. It's not executing, right? What is the problem? I placed it inside dispatch only, no? Everything correct. We'll go and see later what exactly happened. అదే చెప్తున్నా, కొంచెం ఎందుకు ఇన్పుట్ అవ్వట్లేదు, సంథింగ్ ఇది మిస్టేక్. ఐ విల్ గో అండ్ చెక్ ఇట్ వన్స్. ఇక్కడ ఎక్స్పోర్ట్ మిస్ అయ్యా. అదే చెప్పా, ఇంక్రిమెంట్ అసలు అవ్వట్లేదు. ఐఎమ్ ఫేసింగ్ సమ్ ఇష్యూ. దట్స్ ఇట్. అన్నీ ప్రాపర్ రాస్తే అదే వర్క్ అవుతుంది. మనం ఏదైనా మిస్టేక్ రాస్తే దెన్ ఆటోమేటిక్గా నాట్ వర్క్స్. then automatically you can write decrement and ఇంకేదైనా రాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రైట్ ఇది కౌంటర్ కదా, ఇంకోటి క్రియేట్ చేసుకున్నాను, డిక్రిమెంట్. ఓకే, సో హియర్ యూ కెన్ ఇంపోర్ట్ యూస్ dispatch. Okay, and you can easily write ఇది మీ ఇష్టం అండి. ఇవ్వండి డిస్పాచ్, ఇది డిస్పాచ్ ఇవ్వాల్సిన పని లేదు. డిస్పాచ్ యూస్ డిస్పాచ్, బట్ ఇట్స్ యాక్ట్స్ లైక్ డిస్పాచ్. డిస్పాచ్ మీన్స్ ఇక్కడ మనం డిస్పాచ్ చేస్తున్నాం. డిస్పాచ్ ఎక్కడికి వెళ్తుంది? కాంపౌండ్కి వెళ్ళిన తర్వాత ఎలా అవుతుంది? యాక్షన్గా మారుతుంది. ఈ డిస్పాచ్ని యాక్షన్గా మార్చే దాని పేరు ఏంటంటే యాక్షన్ క్రియేటర్. So this action creator continuously listening to your dispatch and action. ఆ మధ్యలో రిలేషన్ చూసుకుంటారు అనమాట. ఏంటది? యాక్షన్ క్రియేటర్. ఓకే, సో డిస్పాచ్ ఇక్కడికి వచ్చేసి ట్రై టు రైట్ బటన్, click, you can write dispatch, inside dispatch try to write decrement. And go to app component. There is no need of this div. The వేరే component, right? Decrement component.
డిక్రిమెంట్ అవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. అండ్ ఈ వాల్యూ కూడా ఎక్కడ అవుతుంది, ఈ కౌంటర్ కాంపోనెంట్లో అవుతుంది, బట్ డిక్రిమెంట్ సమ్వేర్. సో ఇంత సింపుల్గా అప్లికేషన్లో మనం రిలేషన్షిప్ బిల్డ్ చేయొచ్చు. అర్థమైందా మీకు? సో ఇది మన మెయిన్ లాజిక్. నేను చాలా స్లోగా చెప్పడం వల్ల మీకు పెద్దగా అనిపిస్తుంది, బట్ అంతా నేను ఒక 5 minutesలో రివైండ్ చేస్తాను. ఓకే, కొంచెం ట్రై టు అండర్స్టాండ్. కావాలని స్లోగా చెప్తున్నా, బికాజ్ ఎందుకంటే కొంచెం డిఫికల్ట్ కాన్సెప్ట్ కదా. నేను ఇంకా ఫాస్ట్గా చెప్తే మీకు బౌన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రౌటింగ్ అనుకోండి, వీ కెన్ డిస్కస్ ఏ బిట్ ఫాస్టర్, నో ప్రాబ్లం. ఎందుకంటే హుక్స్, ఒక హుక్ ఇండివిజువల్ ఆ కాన్సెప్ట్ దానికి అర్థం చేస్తే సరిపోతుంది, అంతా ఒక ఫ్లో. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం అప్లికేషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత స్టోర్ క్రియేట్ చేసాము. దాని తర్వాత క్రియేట్ చేసుకున్న స్టోర్ని వి సప్లైడ్ త్రూ ద ప్రొవైడర్. సో ఇక్కడ వరకు అయిపోయింది, బట్ అది ఎంటీ స్టోర్. సో అందుకని లాజిక్ కోసం అని చెప్పేసి ఐ ఎంటర్ ఇంటూ కౌంటర్ స్లైస్. సో దీంట్లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ స్లైస్తో క్రియేట్ చేసాం. అదే స్టోర్ని అయితే కనుక కాన్ఫిగర్ స్టోర్తో క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, ఈ స్టోర్ క్రియేట్ స్టోర్తో క్రియేట్ చేసుకున్న తర్వాత దీంట్లో నేము, ఇనిషియల్ స్టేట్, రెడ్యూస్, ఇలా వీఆర్ ఎక్స్పెక్టింగ్ 3 ప్రాపర్టీస్. ఓకే, సో ఇనిషియల్ నేమ్ ఆఫ్ ద క్రియేట్ స్లైస్ ఏంటి, కౌంటర్, అండ్ ఇట్స్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఇనిషియల్ వాల్యూ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఎక్స్పెక్టింగ్ సమ్ మెథడ్స్ ఆల్సో, లైక్ యాక్షన్స్. వీటంటే మనం యాక్షన్స్ అంటున్నాం. ఓకేనా, సో ఈ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, రీసెట్ అనే యాక్షన్స్ని ఇక్కడి నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే, అలాగే వన్ డిఫాల్ట్ దట్ ఈస్ రెడ్యూసర్, దీన్ని స్టోర్కి తెచ్చుకొని ఇక్కడ సెటప్ చేసుకున్నాం. ఇక్కడతో లాజిక్ అండ్ స్టోర్ సెటప్ అయిపోయింది. ఇంకా కాంపోనెంట్లోకి రావాలి, వ్యూ పార్ట్, మనం యూఐ పార్ట్. సో అందుకని కాంపోనెంట్లోకి వచ్చి యూజ్ సెలెక్టర్ ఏమో డేటా తెచ్చుకోవడానికి, యూజ్ డిస్పాచ్ ఎందుకు, డేటా ఇవ్వడానికి. ఓకే, సో డేటా తెచ్చుకోవడానికి యూజ్ సెలెక్టర్, డేటా ఇవ్వడానికి యూజ్ డిస్పాచ్. సో కాబట్టి ఈ కాంపోనెంట్లో నాకు 2 అవసరం ఉన్నాయి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు రైట్, చూడండి కౌంటర్లో ఉన్నాం కదా, సో ప్లేస్ ద కౌంటర్ కాంపోనెంట్ కోడ్. ఓకే, ఇంకా బెటర్ వేలు రాయాలంటే ఐ విల్ డూ వన్ థింగ్. ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ని సపరేట్ చేయబోతున్నాయి ఇక్కడ నుండి. ఓకే, దెన్ ఇక్కడ నాకు వాల్యూ పంపించాల్సిన అవసరం లేకపోతే యూ కెన్ డిస్పాచ్, యూ కెన్ రిమూవ్ ద డిస్పాచ్. ఓకే, రిమూవ్ ద డిస్పాచ్. అండ్ ఇప్పుడు వెళ్ళి నేను ఇంక్రిమెంట్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. కౌంటర్లో I don't need this part, I don't need this dispatch, I don't need this increment. ఇదేం అవసరం లేదు, బికాస్ ఓన్లీ డేటా మాత్రమే కావాలి, డేటా తెచ్చుకున్నాం. రైట్, డేటా మాత్రమే కావాలి, డేటా తెచ్చుకున్నాం, ఆ డేటా చూపించేసాం. ఓకే, దట్స్ ఇట్. డిక్రిమెంట్ సెట్ అయిపోయింది. అండ్ డిక్రిమెంట్లోకి వెళ్దాం. ఓకే, సో యాప్లోకి కాల్ చేశాను కదా డిక్రిమెంట్ని, వద్దు, కౌంటర్లోకి వెళ్ళి కౌంటర్లో కాల్ చేయండి. Okay, so same way, try to write increment, try to write reset components. So I'm just creating the component. Next thing కావాలి మనకి import. మీకు ఇక్కడికి డేటా కావాలా, you can use selector, వద్దా use dispatch. Okay, and come down constant dispatch
యూస్ డిస్పాచ్. చూడండి లెఫ్ట్ సైడ్ వేరియబుల్ నేమ్ మీ ఇష్టం, అది డిస్పాచ్ లాగా బిహేవ్ చేస్తుంది కాబట్టి మనం డిస్పాచ్ అని రాస్తున్నాం. సో బటన్ ఇందులో ఏం రాద్దాం మనం, ఇంక్రిమెంట్. సో అండ్ యూ కెన్ రైట్ ఆన్ క్లిక్. ఓకే, సో ఏం రాస్తారు ఇక్కడ, డిస్పాచ్ లోపల ట్రై టు పాస్ ద ఇంక్రిమెంట్ ఫంక్షన్. Call that function increment and go to the counter, and on top of the decrement try to call increment. Okay, and go and create the reset component. Okay, and I need dispatch. Okay, and I need constant dispatch, and I need a button. Reset. Okay, and try to call reset here. That reset have to reset function అక్కడ ఉంది కదా, అక్కడ నుంచి ఇంపోర్ట్ అవ్వాలి from the features, and go to counter component and place this reset. That's it. Increment, decrement, reset. And the easy Redux toolkit. Okay, so మీరు యూ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ టు అండర్స్టాండ్. ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అర్థం చేసుకోవడానికి, ఎక్కువ ప్రాక్టీస్ టైం పెట్టుకోవాలి. ఒక్కసారి ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు చాలా క్లమ్జీ ఉంటుంది, మెస్సీ ఉంటుంది అంత. సెకండ్ టైం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు యూ విల్ గెయిన్ సమ్ ఐడియా. అంటే నేను ఇక్కడ కౌంటర్ ఇప్పుడు చూడు కాంపోనెంట్ దగ్గర రాస్తున్నప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. స్టోర్ సెటప్ కూడా ప్రాబ్లం ఉండదు మీకు. అందులో స్లైస్లో ఏముంది, నేమ్ యాజ్ వెల్ యాజ్ ఇనిషియల్ స్టేట్, దాని తర్వాత రెడ్యూసెస్ లోపల ఏముంది, లిస్ట్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయి. ఆ యాక్షన్స్ అన్నింటినీ ఎక్స్పోర్ట్ చేయాలి, ప్లస్ రెడ్యూసర్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఆ ఎక్స్పోర్ట్ చేసిన రెడ్యూసర్ని స్టోర్లో సెటప్ చేసుకోవాలి. అంతే, అయిపోయింది. అంతే. స్లైస్ సెటప్ చేసుకునేంత వరకే డిఫికల్ట్. దెన్ ఆ మెథడ్స్ అన్నిటిని యూ విల్ కాల్ అండ్ యూ కెన్ ఎగ్జిక్యూట్. దట్స్ ఇట్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? నో? యా, దెన్ మనం ప్రీవియస్గా ఏదైతే ఏపీ కాల్స్ రాసుకున్నామో ప్రీవియస్గా యూజింగ్ JSON సర్వర్, ద సేమ్ ఏపీ కాల్స్ ఐమ్ గోయింగ్ టు యూజ్. పోస్ట్ వాడుకున్నాము, టైటిల్ అండ్ వ్యూస్ ఆర్ బాడీ ఏదో ఒకటి వాడుకొని ఆ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో గెట్ టు పోస్ట్ ఒకటి నేను రాస్తాను, పుట్ టు డిలీట్ మీరు రాసుకుంటారు కానీ. ఓకేనా? సో అవి రాయాలి అంటే మనకి ఈ రెడ్యూసర్తో పాటు ఎక్స్ట్రా రెడ్యూసర్స్ అనేది కావాలి. ఓకేనా? సో అదొకటి కూడా ఇంప్లిమెంట్ చేసుకుందాము. అది ఇంప్లిమెంట్ చేసుకుంటే విల్ గెట్ ద క్లియర్ ఐడియా. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు నేను అక్కడ సెటప్ చేశాను, ఏది స్టోర్ అలాగే ఉంటుంది, కాంపోనెంట్స్ అలాగే ఉంటాయి, ఫీచర్స్ అలాగే ఉంటుంది. ఫీచర్స్ లోపల క్రియేట్ వన్ మోర్ ఫోల్డర్, కౌంటర్ కాకుండా ఏమని పెట్టుకుందాము, పోస్ట్ అని పెట్టుకుందాం. పోస్ట్. సో దీంట్లో లాజిక్ రాయాలి. సో కాబట్టి మనకేం కావాలి, ఆటోమేటిక్గా పోస్ట్ స్లైస్ కావాలి. పోస్ట్ స్లైస్ డాట్ జేఎస్ అంతే. ఓకేనా? పోస్ట్ స్లైస్ లాజిక్ అంత పెద్దగా ఉంటుంది, మళ్ళీ అది మన తర్వాత పెట్టుకుందాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, గో టు స్టోర్, అప్డేట్ ద స్టోర్. ఓకే, ఇదంతా తర్వాత రాద్దాం. ఓకే, దెన్ గో టు ద యాప్. ఇక్కడ స్టోర్ ఉంది, స్టోర్లో కామా ఏంటది, పోస్ట్. ఓకే, అండ్
పోస్ట్ రెడ్యూసర్ ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, ఫ్రమ్ ఇంపోర్ట్ పోస్ట్ రెడ్యూసర్. అక్కడ లేదు కాబట్టి మనకు అది అఫ్కోర్స్ సజెషన్ రావట్లేదు, ఎందుకంటే అక్కడ అసలు అది లేనే లేదు కదా పోస్ట్ రెడ్యూసర్. కాబట్టి సేమ్ ఇదే కదా. అండ్ పోస్ట్ లోపల ఉన్న పోస్ట్ స్లైస్. ఓకేనా, అంతే, దట్స్ ఇట్. ఫైల్ నేమ్ పోస్ట్ స్లైస్ ఇచ్చానా, ఎనీ ఫైల్. యాక్చువల్లీ అది పోస్ట్ స్లైస్, ఎందుకంటే లిస్ట్ ఆఫ్ పోస్ట్ రాయబోతున్నా కాబట్టి. ఓకే, అండ్ ఇది పోస్ట్ ఏ నేమ్ ఇస్తే అది పోస్ట్ రెడ్యూసర్ పోస్ట్ రెడ్యూసర్, అంతే అయిపోయింది. ఇప్పుడు మనకు పోస్ట్ రెడ్యూసర్లో ఏం లేదు కాబట్టి యూ గెట్ ద ఎర్రర్. ఓకే, గో అండ్ సెటప్ దట్. ఓకే, ముందు అది సెటప్ చేయడం కన్నా ముందు ఐ నీడ్ JSON సర్వర్ కదా. యా, ఇక్కడ ఏదో ఒక దగ్గర బ్యాక్ ఎండ్ అండ్ db.json ఏదో ఉంటుంది కదా మన దాంట్లో, బ్యాక్ ఎండ్. ఇది నోడ్ది, then I will create with the db. Okay, then I'm just going to place db.json. And I will okay, and enter the post array of objects. ప్రతి ఆబ్జెక్ట్లో ఐ వాంట్ టు మెయింటైన్ టైటిల్ యాజ్ వెల్ యాజ్ బాడీ. ఓకే, టైటిల్ యాజ్ వెల్ యాజ్ బాడీ. సో ఒక ఐడి కావాలి నాకు. ఐడి 1 అండ్ ఐ నీడ్ టైటిల్ ఆఫ్ ద పోస్ట్. ఓకే, this is the first post. Title, and then I need body of that post. Okay, first post body, that's it. I did. Okay, so దీన్ని స్టార్ట్ చేసుకోండి. npx json-server db.json port 5000. ఓకే, సో ఓన్లీ నాకు ఒకటే ఒక ఎండ్ పాయింట్ ఉంది, అది పోస్ట్. ఓకే, అండ్ చూడండి ఏమేమి పోస్టులు ఉన్నాయి మనకి. ఒకటే పోస్ట్ ఉంది కదా. ఇప్పుడు గో అండ్ డిస్ప్లే ది సింగిల్ పోస్ట్ ఇన్ ద కాంపోనెంట్. ఓకే, సో అలా కాంపోనెంట్లో చేయాలంటే ఫస్ట్ అది స్లైస్లో తెచ్చుకోవాలి ఏపీఐని, అక్కడ నుంచి డేటాని స్టోర్లో పెట్టుకోవాలి, స్టోర్లో పెట్టుకున్న డేటాని యూజ్ సెలెక్టర్ వాడుకొని కాంపోనెంట్ తెచ్చుకోవాలి. అది ఫ్లో. ఓకే, సో ఇప్పుడు ఈ ఫ్లోలో సో ఐ హ్యావ్ టు గో టు ద స్లైస్. ఇంకా స్లైస్ ఫస్ట్ లాజిక్ స్టార్ట్ చేసుకుందాము, బట్ ఇట్స్ నాట్ దట్ మచ్ సింపుల్గా ఉండదు లాజిక్, కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇటు స్లైస్ రాయాలి ప్లస్ లాజిక్ రాయాలి, అండ్ దాని తర్వాత మనం మిడిల్ వేరియంట్ సపరేట్ చేయొచ్చు, అది నేను మళ్ళీ చెప్తాను మీకు. ముందు ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ఇంపోర్ట్ ఏంటిది క్రియేట్ స్లైస్ కావాలి కదా, క్రియేట్ స్లైస్. సో ఇన్ని మెథడ్స్ ఉన్నాయి, దట్ ఈస్ ద ప్రాబ్లం. క్రియేట్ స్లైస్ దాంతోపాటు ఇంకొక మెథడ్ కావాలి, ఏంటది క్రియేట్ అసింక్ థంక్. ఓకేనా, దీన్ని మిడిల్ వేర్ అంటాం. ఓకేనా, ఈ మిడిల్ వేర్ ఏంటంటే
ఇంతకుముందు రిడెక్స్ వాడుతున్నప్పుడు రిడెక్స్కి రియాక్ట్ అప్లికేషన్కి మధ్యలో మిడిల్ వేర్ ఉండేది. ఓకే, బట్ ఇప్పుడు ఇది పార్ట్ ఆఫ్ ద రిడెక్స్ అయిపోయింది. దీన్ని అలా సపరేట్ చేసి పడట్లేదు. కాకపోతే విల్ ఎక్స్ప్లెయిన్ యూ. రిడెక్స్ మిడిల్ వేర్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్, ఫోకస్ ఆన్ దిస్. ఇంతకుముందు ఏం జరిగిందంటే, ఇంతకుముందు మన కౌంటర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఇది మన కౌంటర్ వ్యూ పార్ట్, కాంపోనెంట్ పార్ట్. ఇక్కడ నుంచి డిస్పాచ్ అయింది యాక్షన్ లాగా. ఈ మిడిల్ వేర్ పార్ట్ లేదు మనకి, జస్ట్ దీన్ని ఇగ్నోర్ చేయండి. ఈ యాక్షన్ ఏదైతే ఉందో లేదంటే ఒక్క నిమిషం. సో ఇంతకుముందు ఈ పార్ట్ లేదు మన దగ్గర. ఓకే, సో మీన్స్ యూ డైరెక్ట్లీ హిట్ దిస్ పార్ట్ లైక్ యూ డైరెక్ట్లీ హిట్ దిస్ పార్ట్. అంటే మనం కౌంటర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా వ్యూలో ఏదైనా డిస్పాచ్ చేసింది డైరెక్ట్గా యాక్షన్ లాగా రెడ్యూసర్కి వచ్చి, రెడ్యూసర్ నుండి రెడ్యూసర్లో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అవైతే ఉన్నాయి కదా, ఇవన్నీ యాక్షన్స్ కదా, వచ్చి ఇక్కడ యాక్షన్ ఇంక్రిమెంట్ యాక్షన్ వచ్చింది రెడ్యూసర్కి, ఇంక్రిమెంట్ అయింది. ఇంక్రిమెంట్ అయిన వాల్యూ ఎక్కడికి వెళ్ళింది? స్టోర్కి వెళ్ళింది. స్టోర్ అప్డేట్ అయింది మళ్ళీ వచ్చి వ్యూని అప్డేట్ చేసింది. ఇది ఫ్లో. ఓకే, బట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ నుంచి యాక్షన్ నుంచి పంపించింది, యాక్షన్కి వచ్చిన తర్వాత డైరెక్ట్గా రెడ్యూసర్కి వెళ్ళకుండా, యాక్షన్కి వచ్చినాక రెడ్యూసర్కి వెళ్ళకుండా మధ్యలో ఇంటర్సెప్ట్ చేస్తున్నాం మనం. ఇంటర్సెప్ట్ చేస్తున్నాం ఇక్కడ బిట్వీన్ వ్యూ టు రెడ్యూసర్. మీరు ఇంటర్వ్యూ మీ దగ్గర నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మిడిల్ వేర్ ఇన్ ద రిడెక్స్ అంటే, మీరు చెప్పాల్సిందంటే విచ్ ఈస్ గోయింగ్ టు ఇంటర్సెప్ట్ ద ఏపీ కాల్ అని చెప్పకండి. ఎందుకంటే మిడిల్ వేర్ పని ఓన్లీ ఏపీ కాల్ ఒక్కటే కాదు. ఒకవేళ ఏదన్నా ఒక సినారియో వ్యూకి రెడ్యూసర్కి మధ్యలో ఇంటర్సెప్ట్ చేయాల్సి వచ్చింది అనుకో, పాజ్, మేబీ యూ కెన్ క్యాన్సిల్ దట్ యాక్షన్, మేబీ యూ కెన్ యాడ్ సంథింగ్ దట్ టు యాక్షన్. ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే, మీరు ఎవ్రీ టైం ఒక ఏపీ కాల్ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఆ ఏపీకి ఒక సీక్రెట్ కీ పంపించాలి. లేదా ఎవ్రీ టైం ఒక ఏపీ కాల్ ఏపీ అంటారు కదా, అలా కాకుండా ఎవ్రీ టైం యువర్ ఆస్కింగ్ సంథింగ్ ఫ్రమ్ ద రెడ్యూసర్, అలా ప్రతిసారి ఐ వాంట్ టు చెక్ వెదర్ ద పర్సన్ లాగిన్ పర్సన్ ఆర్ నాట్. అలానే ఏపీని కాల్ చేయను, డేటా లోకల్ స్టోరేజ్లో కుకీలోనే ఉందో చెక్ చేసుకుంటా. ఇలా వ్యూ నుండి రెడ్యూసర్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇంటర్సెప్ట్ చేయాల్సి వస్తాయి. అప్పుడు ఐ నీడ్ మిడిల్ వేర్. ఓకే, ఆ మిడిల్ వేర్తో మీరు ఏపీని కాల్ చేసుకుంటారా, లేకపోతే మీరు ఇంకేమన్నా దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తారా, దాన్ని క్యాన్సిల్ చేస్తారా, దట్స్ యువర్ విష్. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేనేం వాడుతున్నా, of course I'm going to send this image, I will save this.
సో మీకు పంపించిన ప్రాజెక్ట్లో ఉంటుంది ఇంకా అది, జస్ట్ గో త్రూ దట్ ఇమేజ్ అండ్ ఒకసారి 2 సార్లు అనలైజ్ చేయండి. ఇఫ్ ఇంకా క్లియర్ లేకపోతే నన్ను అడగండి. ఓకే, సో ఐఎమ్ జస్ట్ ఇంపోర్టింగ్ క్రియేట్ అసింక్ తంక్. ఇది ఇంతకుముందు పార్ట్ ఆఫ్ రిడెక్స్ కాదు. యూ హ్యావ్ టు ఇన్స్టాల్ redux-thunk library from the npmjs.com థర్డ్ పార్టీ లైబ్రరీ, వన్ మోర్ లైబ్రరీ. కానీ ఇప్పుడు ఇది పార్ట్ ఆఫ్ ద redux.js టూల్ కిట్. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు రైట్ కాన్స్టెంట్ బేస్ అండర్స్కోర్ URL విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాసుకుందాం మనం అది ఆ URL. the URL, yeah, base URL. అండ్ ఎప్పుడైతే కాన్స్టెంట్ రాస్తారో అప్పుడు క్యాపిటల్లో రాయండి. ఓకే, క్యాపిటల్లో రాయండి. ఎప్పుడైతే మీరు ఏదైనా బూలియన్ వాల్యూ రాయాల్సి వచ్చిందనుకో, ఈజ్ ట్రూ ఫాల్స్ అలాంటప్పుడు ఈజ్ కంప్లీటెడ్, ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాం. ఇలాంటివి కొన్ని స్టాండర్డ్స్ ఫాలో చేయడం వల్ల మీరు ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఈజీగా థింగ్స్ని అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, యా. And before writing the logic of slice, try to write the logic of create async thunk. Okay, ఇక్కడ ఏం చేస్తున్నాను, calling API. Okay, to get post. Okay, అలాగే calling API to add post. ఇక్కడ రాసుకుంటాం, అంత లాజిక్ అంతా ఇక్కడ రాస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం రాయబోతున్నాం మనం, ఎక్స్పోర్ట్ కాన్స్టెంట్ ఫెచ్ పోస్ట్ and I'm going to write create async thunk. ఓకే, ఫస్ట్ ఇది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఒక నేమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకటి ఇక్కడ, అది మనం తర్వాత ఇద్దాము. దానికన్నా ముందు ట్రై టు రైట్ అసింక్ అవైట్ రాయబోతున్నాం కదా. అసింక్ యాక్సివైస్ వాడతారా లేదా మీ ఇష్టం. నేనైతే ఐ జస్ట్ వాంట్ టు గో విత్ ద ఫెచ్తోనే వెళ్తాను, విత్ అసింక్ అండ్ అవైట్. మీరు మళ్ళీ కావాలంటే యాక్సివైస్ యూజ్ చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ జస్ట్ ట్రై టు గివ్ కాన్స్టెంట్ ఏంటది, సంథింగ్ రిజల్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు అవైట్ ఫెచ్ లోపల ఏంటి, బేస్ URL. ఓకే, అండ్ మీకు యూ నీడ్ రిజల్ట్ కదా, అండ్ డైరెక్ట్లీ ఇఫ్ యూ వాంట్ మీరు వేరే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా రిటర్న్ అవైట్ result.json. మనం మళ్ళీ ఏదైనా వేరియబుల్లో స్టోర్ చేసుకొని వాడుకోవాలనుకుంటే వి నీడ్, బట్ ఇవి డోంట్ నీడ్. ఏం చేసాం, సింపుల్గా లాజిక్ సెటప్. బట్ ఇప్పుడు దీన్ని యాక్సిడెంట్కు మనకు ఒక ఇక్కడ దీనికి ఒక నేమ్ ఇవ్వాలి కదా, అందుకని ఏం చేద్దామంటే పోస్ట్ స్లాష్ ఫెచ్ పోస్ట్. ఎందుకు చెప్తాను మీకు క్లియర్గా. ఇది పోస్ట్ ఆపరేషన్ అందుకని, అండ్ ఇది ద ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ ఆపరేషన్. ఓకే, యా. నెక్స్ట్ ఇంకొక మెథడ్, ఐఎమ్ గోయింగ్ టు యాడ్ దాట్. ఏమందాం అది, యాడ్ పోస్ట్ అందాం. యాడ్ పోస్ట్. ఓకే, సో ఇక్కడ చేంజ్ చేయాలి కదా మళ్ళీ, యాడ్ పోస్ట్. ఓకే, అండ్ అసింక్ లోపల ఇక్కడ మీరు ఒక కొత్త పోస్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, న్యూ పోస్ట్, ఏదైతే పోస్ట్ వస్తుందో అది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత ఏం చేయాలి, సింపుల్గా వి నీడ్ రిక్వెస్ట్ ఆప్షన్స్ కదా, రిక్వెస్ట్ ఆప్షన్స్, అండ్ ట్రై టు క్రియేట్ కాన్స్టెంట్ రిక్వెస్ట్ ఆప్షన్స్
సి ఎక్కడైనా ఏపీ కాల్స్ మారవు కదా, అందుకని ఎప్పుడైతే ఇఫ్ యూ ప్రాక్టీస్ బేసిక్ అవన్నీ మంచిగా ప్రాక్టీస్ చేసుకుని వస్తే ఇక్కడ మీకు ఈజీ ఉంటుంది. ఓన్లీ ఈ ఫ్లో అర్థం చేసుకుని చాలు. అవన్నీ ప్రాక్టీస్ చేసుకోకుండా వచ్చారనుకో అది ప్రాబ్లమే ఉంటుంది, ఇది ప్రాబ్లం ఉంటుంది. అందుకని ఎప్పుడు మిమ్మల్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి అని చెప్పేది. 1 సెకండ్. మెథడ్ ఏంటది? పోస్ట్. మెథడ్ పోస్ట్. అండ్ ఇంకోటి ఏంటి? వి నీడ్ హెడర్స్ కదా. సారీ, లోవర్ కేస్, అన్ని లోవర్ కేస్. కొంచెం కేర్ఫుల్ ఉండండి ఇక్కడ, ఎందుకంటే ఇది కూడా కేస్ సెన్సిటివ్. హెడర్స్ లోపల ఇది కూడా కేస్ సెన్సిటివ్ కంటెంట్ హైఫన్ టైప్, కేస్ సెన్సిటివ్ ఇది. ఓకే, అప్లికేషన్ ఏంటది? JSON, రైట్? అప్లికేషన్ /JSON. ఓకే, సో అదైపోయింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఏంటి? ఇంకా బాడీ. ఏపీ కాల్స్ బాగా ప్రాక్టీస్ అయిన వాళ్ళకి అర్థమవుతూనే ఉంటుంది ఆల్రెడీ. వాళ్ళు ఈవెన్ వీఆర్ ఇన్ ద రిడెక్స్, బట్ దేర్ క్లియర్ అబౌట్ దేర్ థింగ్స్. ఓకే, JSON.stringify లోపల ఏం పంపిస్తారు? న్యూ పోస్ట్ అయిపోయింది కదా. ఇక్కడ రిక్వెస్ట్ ఆప్షన్స్ పంపించండి. ఓకే, అండ్ ఫైనల్లీ what we are trying to do, we are just returning the object which is given by the API. అది మనం ఇక్కడ చూపిస్తున్నాం అంతే. ఓకే, 2 AP కాల్స్ అయిపోయినాయి ఇక్కడ. అండ్ ఫైనల్లీ ఇంప్లిమెంట్ ద స్లైస్. వాట్ ద స్లైస్ వి జస్ట్ ఇంప్లిమెంటెడ్, అదొకటి ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, కాన్స్టెంట్ just try to write post slice which is equal to create slice. ఇంతకు ముందుదే కదా, సేమ్ అలాగే. అండ్ నీడ్ నేమ్ ఏమంటుంది? పోస్ట్ కామా అండ్ ఇనిషియల్ వాల్యూ, ఇనిషియల్ స్టేట్. ఇక్కడ నాకు చాలా పెద్ద ఆబ్జెక్ట్ కావాలి. ఏంటి కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంపార్టెంట్, ఫోకస్ ఆన్ దిస్. ఏవైతే పోస్టులు ఉన్నాయో లిస్ట్ ఆఫ్ పోస్ట్, వాటిని నేను ఇప్పటికీ ఐటమ్స్ అనుకుంటున్నా. ఓకే, సో బికాస్ సేమ్ నేమ్స్ ఇస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ నేను పోస్ట్ ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఐఎమ్ జస్ట్ గివింగ్ ఐటమ్స్ లేదా పోస్ట్ లిస్ట్, ఏదైనా ఒకటి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ స్టేటస్. ఇది ఏం తీసుకుంటారంటే మీరు ఐడల్ అని తీసుకుంటారు. ఐడల్ అంటే ఏంటి అంటే వెరీ సింపుల్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇది ఐడల్ ఉండే ఛాన్స్ ఉంది. కాకుండా ఏముండే ఛాన్స్ ఉంది అంటే లోడింగ్. ఓకే, లోడింగ్. అది కాకుండా ఇంకేముంటుంది? సక్సీడ్. ఓకే, అండ్ దాని తర్వాత ఫెయిల్డ్. ఓకే, ఐడల్, లోడింగ్, సక్సీడ్, ఫెయిల్. ఇది ప్రామిస్ సింటాక్సెసే. ఓకే, మీకే అర్థమవుతుంది. ఇనిషియల్గా నల్ లాంటిది ఐడల్, లోడింగ్, డేటా లోడ్ అవుతున్నప్పుడు లోడింగ్, సక్సెసా ఫెయిలా. ఓకేనా? ప్రామిస్ సింటాక్సే. మీరు యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్ దిస్ ఆల్. ఓకే, అండ్ ఒకవేళ ఏదైనా ఎర్రర్ వస్తే ఎర్రర్ నల్, ఇనిషియల్లీ ఎర్రర్స్ నల్. ఒకవేళ ఎర్రర్స్ అయితే చూపించడానికి అక్కడ వేరే లాజిక్ రాస్తాము, డేటా వస్తే ఒక లాజిక్ రాస్తాము. ఓకే, దట్స్ ఫైన్. అండ్ ఇనిషియల్ స్టేట్ అయిపోయింది మనకి. అండ్ వీ నీడ్, ఇఫ్ యూ నీడ్ రెడ్యూసెస్, రైట్ రెడ్యూసెస్. ఓకేనా? ఈ రెడ్యూస్ అయితే మీకు మధ్యలో మిడిల్ వేర్ హిట్ అవ్వకుండా డైరెక్ట్ రెడ్యూజర్లో ఉన్నది హిట్ అవుతుంది. అలాంటి దానికోసం డైరెక్ట్ రెడ్యూజర్లో పెట్టుకుంటాం. ఒకవేళ మిడిల్ వేర్ హిట్ అయ్యి రావాలంటే ట్రై టు రైట్ దట్ ఇన్ ద ఎక్స్ట్రా రెడ్యూసర్స్. ఓకే, అండ్ ఇందులో బిల్డర్ వీ నీడ్ టు
ఎక్స్పెక్టింగ్ ద బిల్డర్, దిస్ బిల్డర్ గోయింగ్ టు అంటే మీరు ఏనేమైనా తీసుకోవచ్చు, నేను బిల్డర్ అని తీసుకుంటున్నా, స్టాండర్డ్స్ కోసం బిల్డర్ అని తీసుకుంటాం. ఈ బిల్డర్ ఏదైతే ఉందో ఈ బిల్డర్ లోపల వీఆర్ గోయింగ్ టు రైట్ ఆల్ ద కేసెస్. ఇప్పుడు స్విచ్ కేసెస్ లాగా అనమాట. అంటే ఏంటి, ఒకవేళ అది ఐడల్ స్టేట్లో ఉంటే నేనేం చూపెట్టాలి, లోడింగ్ అయితే ఏం చూపెట్టాలి, సక్సీడ్ అయినప్పుడు ఏం చూపెట్టాలి, ఫెయిల్డ్ అయినప్పుడు ఏం, ఇలా మనం లాజిక్స్ రాసుకోవచ్చు. ఓకేనా. ఆ స్టేట్ని కూడా మనం చేంజ్ చేసుకుంటాం యాక్చువల్లీ. అలాగే ఆ ఐటమ్స్లోకి మనం డేటా పంపించుకుంటాము. ఓకే, సో గో అండ్ ఇంప్లిమెంట్ దట్. బిల్డర్ లోపలికి యూ కెన్ రైట్ బిల్డర్ డాట్ యాడ్ కేస్. చూడండి, డైరెక్ట్ యాడ్ కేస్ వచ్చేసిందా, యాడ్ కేస్. ఈ యాడ్ కేస్లో అక్కడ మనం ఇచ్చింది ఏంటి, నేమ్ ఏమి ఇచ్చాము, ఇక్కడ ఫెచ్ పోస్ట్లో ఇచ్చాం కదా, ఫెచ్ పోస్ట్. యాడ్ కేస్ లోపల ఫెచ్ పోస్ట్. ఇఫ్ అది పెండింగ్ అయితే అప్పుడు వీఆర్ గోయింగ్ టు రైట్ స్టేట్ ఏదైతే ఉందో ఆ నాకేం కావాలంటే లోడింగ్ కావాలి. స్టేట్లో ఉన్న స్టేటస్ కాస్త ఏమవ్వాలి, లోడింగ్ అవ్వాలి. ఓకేనా. ముందు దీన్ని రాసేద్దాము, తర్వాత విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ డిస్కస్ మెనీ. ఫ్రమ్ సెకండ్ కేస్ దేర్ ఈజ్ నో బిల్డర్, యాడ్ కేసే రాసుకుంటూ రావాలి. ఇవన్నీ యాడ్ కేస్ అన్నీ కూడా మనకు ఒక చైన్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లైన్లో రాసిన ఇట్ విల్ కంటిన్యూ. ఓకే, సో నెక్స్ట్ ఏముంది, ఆఫ్ కోర్స్ ప్రామిస్ ఏమవుతుంది, ఫుల్ఫిల్ అవుతుంది, రైట్, ఫుల్ఫిల్డ్. లేదా ఏమవుతుంది, రిజెక్ట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ లోడింగ్ అయితే కనుక అక్కడ ఏం రాయబోతున్నాం మనం, సక్సీడెడ్. ఓకే, అదే ఇక్కడైతే కనుక ఫెయిల్డ్. ఈ స్టేటస్ని వాడుకొని యూ కెన్ రైట్ కండిషన్స్ ఇన్ ద యూఐలో కండిషన్స్ రాయచ్చు. ఓకే, అలాగే ఇక్కడ వచ్చేసి సక్సీడ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఏం చేయండి, స్టేట్ డాట్ ఐటమ్స్ విచ్ ఈజ్ ఈక్వల్ ఐటమ్స్ అనేది పైన తీసుకున్నాం కదా అందులో. అండ్ ఇది యాక్షన్లోకి వస్తుంది, యాక్షన్. సో కాబట్టి సెకండ్ ఇక్కడ నాకు స్టేట్తో పాటు ట్రై టు ఎక్స్పెక్ట్ ద యాక్షన్స్, నాట్ యాక్షన్స్, యాక్షన్. ఓకే, సో ఈ యాక్షన్లోకి మన డేటా ఏదైతే వచ్చిందో దాన్ని మనం పేలోడ్ అంటాము. పేలోడ్ అనే వేరియబుల్లోకి వస్తుంది డేటా, దాన్ని మనం ఇక్కడ చూపిస్తాం. అదే ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చినప్పుడు చూడండి, స్టేట్ డాట్ ఎర్రర్ which is equal to action. I'm not expect action కదా, ఇదే యాక్షన్లోకి ఎర్రర్ వస్తుంది. ఓకే, నౌ గో టు ద అప్లికేషన్, UI ఏ కాంపోనెంట్లో చూపెట్టాలో అక్కడికి వెళ్ళి లాజిక్ రాసేయండి, సరిపోతుంది అక్కడ. ఓకే, సో దిస్ వన్. అండ్ వీటిని ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఆఫ్కోర్స్ స్టోర్లో అయితే సెటప్ చేసుకున్నాము, అండ్ బట్ ఎక్స్పోర్ట్ చేయాలి కదా. కిందికి వచ్చేసి ఏం రాస్తారు మీరు, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ పోస్ట్ స్లైస్ డాట్ రెడ్యూసర్. ఓకే, ఇక్కడ మీరు ఈ ఎక్స్ట్రా రెడ్యూసర్స్ని ఎక్స్పోర్ట్ చేయాల్సిన పని లేదు, బికాజ్ మీరు లాజిక్ పంపేది ఫెచ్ పోస్ట్లకి. ఓకేనా. సో కాబట్టి ఎక్స్ట్రా రెడ్యూసర్ని డైరెక్ట్గా ఏవైతే ఎక్స్ట్రా రెడ్యూసర్ అండ్ మెథడ్స్ ఉన్నాయో ఇక్కడ ఈ ఫెచ్ పోస్ట్ ఇట్ విల్ టేక్ కేర్, దీని గురించి మీరు వారి అవసరం పని లేదు. ఓకే, సో మన పోస్ట్ స్లైస్ అయిపోయింది. యాడ్ కోసం మళ్ళీ కొన్ని రాయాలి, బట్ అది ఐ విల్ షో దట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఈ క్లాస్లో ఇక్కడ సరిపోతుంది ఐ థింక్ సో. అండ్ కాంపోనెంట్స్లోకి వెళ్దాము.
ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఓకే, ఫోల్డర్ ఏమని పోస్ట్ అని. ఓకే, సో అండ్ ఇంకొకటి ఏంటి గెట్ పోస్ట్ డాట్ జేఎస్ఎక్స్. ఓకేనా? యా, ఇక్కడ గెట్ పోస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత వి నీడ్ ఇంపోర్ట్ యూజ్ సెలెక్టర్, అలాగే యూజ్ డిస్పాచ్ కూడా కావాలి. ఎందుకో చెప్తాను. యూజ్ డిస్పాచ్, యూజ్ సెలెక్టర్ కావాలి, యూజ్ డిస్పాచ్ కూడా కావాలి. ఎందుకు? యూజ్ సెలెక్టర్ ఏమో స్టోర్లో ఉన్న డేటా, స్టోర్లో ఉన్న లిస్ట్ ఆఫ్ పోస్ట్లో చూపెట్టాలి. డిస్పాచ్ ఎందుకు? ఐఏపీని కాల్ చేయడానికి. మీరు కాల్ చేయకుండా ఐఏపీ కాల్ అవ్వదు కదా, అందుకని ముందు డిస్పాచ్ చేసుకుందాం, దాని తర్వాత గెట్ చేసుకుందాం. ఓకే, కాన్స్టెంట్ డిస్పాచ్ which is equal use dispatch. ఓకే, అండ్ ఎప్పుడు నాకు ఆ యూజ్ డిస్పాచ్ కావాలి? యూజ్ ఎఫెక్ట్లో కావాలి. యూజ్ ఎఫెక్ట్లో ఒకటి ఫంక్షను, రెండోది ఏంటి మనకి డిపెండెన్సీ అరే. ఓకేనా? ఇప్పుడు ఐ వాంట్ టు కాల్ డిస్పాచ్. లోపల ఏం చేద్దాము? ఐ నీడ్ దట్ ఫెచ్ పోస్ట్ which is comes from the post lines. Yeah, try to call this. ఓకేనా? బట్ అది ఎవ్రీ టైం కాల్ అవ్వకూడదు. కాబట్టి యూ కెన్ రైట్ ఏ కండిషన్ హియర్ ఫర్ దిస్. బట్ ఇనిషియల్గా ముందైతే మనం ఒకసారి కాల్ చేసుకున్నాము. పోస్ట్ కాల్ అయిన తర్వాత దెన్ try to write కాన్స్టెంట్ ఏమేం కావాలి మనకి అక్కడ నుంచి? ఐ నీడ్ ఐటమ్స్, ఇంకొకటి ఏంటి స్టేటస్, ఇంకొకటి ఎర్రర్. ఫ్రమ్ యూజ్ సెలెక్టర్. ఓకే, అప్పుడు నాకు ఇక్కడ స్టేట్ వస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు స్టేట్ వస్తే ఏమేమి తీసుకొస్తుంది? స్టేట్లో కౌంటర్ వస్తుంది, స్టేట్లో పోస్ట్ వస్తుంది, కానీ మనకు దీంట్లో వస్తుంది పోస్ట్. ఓకే, గో టు స్టోర్, ఇక్కడ పోస్ట్ ఇచ్చాం కదా, ఇది వస్తుంది. ఓకే, దీన్ని తెచ్చుకున్నాం ఎక్కడికి? గెట్ పోస్ట్లోకి. ఓకేనా? సో ఇప్పుడు యా ఇక్కడ రాయండి. అది మీరు ఇంకేమేమి రాస్తారు ఇక్కడ? ఇఫ్ కండిషన్ ఎంత నీట్గా రాసుకోవచ్చు అంటే మీరు స్టేటస్ ఈక్వల్ టు లోడింగ్ అయితే మీరు రిటర్న్ ఏం చేయొచ్చు? పారాగ్రాఫ్ పెట్టేసుకోండి. దీనిలో అయితే మనం ప్రీలోడర్లో పెట్టేసుకోవచ్చు. లోడింగ్ డాట్. ఓకే, అదే ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, ఏంటది? స్టేటస్ ఈక్వల్ ఫెయిల్డ్. మనం ఒకటి అదే రాసాం కదా. ఫెయిల్డ్ అయితే ఇక్కడ మీరు ఎర్రర్ మెసేజ్ చూపెట్టచ్చు. ఎర్రర్ వచ్చింది కదా మనకి ఇక్కడ, ఆ ఎర్రర్ని ప్రింట్ చేయొచ్చు. ఓకే, ఎర్రర్. అండ్ ఎర్రర్ రెడ్ కలర్లో రావాలంటే సింపుల్ దీనికి స్టైల్ ఈక్వల్ కలర్ రెడ్. ఓకే, అదైపోయింది. ఇంకా ఏవి లేవంటే ఇట్స్ ఎగ్జిక్యూటెడ్ ప్రాపర్లీ. ఓకే, executed properly, and you have the data, you can show the data directly. Okay guys, 1 minute. So next I have to show the data which is in items, right?
items is array of objects kada, you can directly write ul and interpolation items dot map, you will get post as well as you will get index. You can write return li interpolation key index, and inside you can write post dot title. అఫ్ కోర్స్ ఇంకా దాంట్లో డిస్క్రిప్షన్ కూడా ఉంది, అది మీరు డిస్ప్లే చేయండి, అదే బాడీ అని పెట్టుకున్నాం మనం. ఓకే, సో ఇది లాజిక్. అండ్ గెట్ పోస్ట్లను కాల్ చేస్తున్నాను నేను ఇంటూ యాప్ కాంపోనెంట్. You can see get post have to display, otherwise you get some error or something. Displayed. Go to db.json and try to add one more db.json. I just want to add one more object. Okay, ఇంకొక క్లాస్ సరిపోతుంది మనకి. This is second post. ఏపీ కాల్ నిమిషం దిగి ఏపీఐ చేంజ్ అయిన నిమిషం దిగి తెలియదు కదా, రియాక్ట్ త్రూ చేంజ్ అయితే దీనికి అర్థమవుతుంది. ఓకే, నేను మాన్యువల్గా అక్కడికి వెళ్ళి చేంజ్ చేసినప్పుడు డీబీ అక్కడ అప్డేట్ అనేది దీనికి తెలియదు. లేదా మనం ఏం రాయాలి, ఫర్ ఎవ్రీ 5 సెకండ్స్కో 10 సెకండ్స్కో మళ్ళీ హిట్ అయ్యేలాగా రాసుకోవాలి, అప్పుడే హిట్ అవుతుంది, అప్పుడే వస్తుంది ఇలా. సో ఇది రిడెక్స్. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ నేను ఒక యాడ్ ఒకటి చెప్తాను, ఎడిట్ అండ్ డిలీట్ మీరే రాసుకుందరు. కానీ యాడ్ మ్యాక్సిమం ఒక 10 minutes ఆర్ 15 minutes. దాని తర్వాత ఐ విల్ షో యూ ఆర్టికల్ క్వరీ. ఓకే, అదొక 40 minutes ఆర్ 45 minutes, అంటే ఇంకొక 1 hour క్లాస్. 1 hour క్లాస్ అయిపోతే రిడెక్స్ అయిపోతుంది. ఓకే, గో అండ్ ప్రాక్టీస్ దిస్. నెక్స్ట్ 2 days టైం ఉందిగా మీకు, ప్రాక్టీస్ చేసుకోండి. మండే ఐ విల్ వైండ్ అప్ ద రిడెక్స్. ఓకే, టేక్ కేర్ గైస్, బై.